అందరం నుంచొని పాడుకుందాం ఈ పాట. వాక్యానికి ముందు సిద్ధపాటుగా ఈ పాట కృతజ్ఞత పాట పాడుకుందాం. నిన్న పాడుకున్న పాటే మరొకసారి పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను అనే పాట పాడుకుంటూ దేవుని మహింపడతాం. హృదయపూర్వకంగా పాడదాం, దేవుని ఘనపరుద్దాం మన మాట ద్వారా. అందరం ఎవరు మాట్లాడుకోద్దు, దయచేసి పాట మీద మన మనస్సు నిలిపి ఒక్క మనసుతో పాడదాం. ఆరాధనకు యోగ్యుడా, అందరికి వచ్చిన పాటే కలిసి పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను.
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. చివరిసారి మన చేతులు పైకెత్తి ఒక్కసారి నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ప్రభా, మేమేమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేం ప్రభా. మీ కృప కొరకై మీకు వందనాలయ్యా, మీ దీవెనల కొరకై మీకు వందనాలయ్యా అని కలిసి పాడుకుందాం. నీ ప్రేమకై, నీ జాలికై ఆరాధన అని పాడుకుందాం. జస్ట్ మ్యూజిక్ ఒకటి ఇద్దాం. నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. దయచేసి మీ స్థలంలో మీరు కూర్చోవచ్చు.
గర్భములో నుండి పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను అని అంటున్నాడు. చూడండి, మనము ఎరగనప్పటికీ, మనకి స్థితిగతులు తెలియనప్పటికీ దేవుడు ముందుగా ఆయన మనలను ఎరిగి ఉండి ఆయన యందు ఏర్పరచుకొని మనలను పిలిచి ఆయన జరిగిస్తున్న కార్యాలు చూస్తే లోకం ఆశ్చర్యపడతా ఉంది. చూడండి, లోక జ్ఞానానికి అందని విషయాలు ఇవన్నీ. లోకంలో ఉన్న మనుషులు ఇవన్నీ ఎరగరు. ఇవి ఎవరి వలనో జరుగుతున్నవి అని అంటే చేస్తున్న మనకు కూడా కొన్నిసార్లు తెలియదు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు జగత్ పునాది వేయక మునుపు ఏర్పరచుకొని ఈ పనుల కొరకు, ఈ కాలం కొరకు దేవుడు ముందుగానే మనలను సిద్ధపరిచి జరిగిస్తూ ఉన్నాడు. మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగాలు ఆయనకే, ప్రభువుకే. ప్రభువుని ఎరిగిన వారు ఏ విషయాలలో కూడా అతిశయించరు. ఎందుకు అని అంటే జరుగుతున్నవేవి మన వలన కాదు అనేది మనకు తెలుసు. ప్రభువుని ప్రేమించినప్పుడు మన అతిశయ కారణం ఏదన్నా ఉన్నది అని అంటే ఆయన మనకున్నందుకు. దేవుణ్ణి బట్టి తప్ప ఇంక వేరేదేదీ లేదు. దేవుడే మనకు మన అతిశయం, మన ఆశ్రయం, మన దుర్గము, మన కోట, మన కొండ ఆయనే. ప్రభువుని ఎరిగి ఉన్నప్పుడు మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆశీర్వాదంగా మలచబడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన మనము దేని విషయం కూడా కలవరపడకూడదు, ఏ విషయాలు కూడా చింత చేయకూడదు. కొద్దిమంది వారి జీవితాల్లో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మార్గాలు తెలుసుకున్న తర్వాత ఎదురయ్యే ప్రయాణంలో అనేక పరిస్థితులు ఎదురవుతాయి, అనేక శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటుంది. భక్తుడు దావీదు జీవితంలో, భక్తుడు యేసోబు జీవితంలో మనం చూసినట్లుగా. యేసోబు జీవితంలో ఒక స్థితికి వస్తాడని దేవుడు ముందుగానే కలల ద్వారా తనతో మాట్లాడాడు. భక్తుడు దావీదును కూడా రాజుగా అభిషేకించాడు. నిన్నటి దినం కూడా మనం విన్నాం, దైవజనులు డేవిడ్ గారు అనేక విషయాలు ప్రవచించారు. ముందున్న పరిచర్య గురించిన విషయాలు ఎన్నో, ఇప్పుడున్న పరిస్థితులు ఎన్నో దేవుడు తన ద్వారా చక్కగా మాట్లాడినాడు. ఆయన యొక్క నిత్య ప్రణాళికల్లో ఉన్నవే. మనము ఎరిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు ఎదురైన పరిస్థితులను బట్టి కలవరపడతా ఉంటాం. ఈ పరిస్థితి ఎలా మారుతుంది, ఈ సమస్య ఏంటి, ఎందుకు సమస్యలు, ఎందుకు మనకు శ్రమలు, ఎందుకు మనకు ఈ పరిస్థితులు అని అంటే మనము క్రీస్తులో బలవంతులం అవటానికి, దేవుని మార్గాలలో ఒక ఉన్నతమైన స్థితికి రావటానికి. ఓ శిల్పకారుడు చూడండి, ఒక రాతిని శిల్పంగా చెక్కినట్లుగా మనము ఆయన స్వరూపములకు మలసపడటానికి, ఆయన మార్గాలలో స్థిరపరచబడటానికి, ఇవన్నీ గాక ఆయన నిత్య రాజ్యములో యుగ యుగాలు ఉండటానికి. అనేక శ్రమల గుండా వచ్చిన దావీదు దేవుని హృదయానుసారయ్యాడు. ఏ కష్టమో ఏ శ్రమ తెలియని సొలొమోను రాజు చూడండి ప్రసంగి గ్రంథం రాశాడు. ఏమంటాడు ఆయన? సూర్యుని కుందన్న సమస్తము వ్యర్థం అంటున్నాడు. లోకంలో ఉన్న జ్ఞానం అది, లోక జ్ఞానం. అది చదివి కొంతమంది వారి యొక్క మనోభావాలని, వారి యొక్క ఆలోచనలను తెలియజేస్తూ ఉంటారు, వారి ఉద్దేశాలను. అది లోకానికి సంబంధించి మానవ జ్ఞానం. అది తెలుసుకోవడానికి దేవుడు మన కొరకు కూడా రాయించినాడు తనను వాడి. అనేక శ్రమల గుండా వచ్చిన భక్తుడు దావీదు ఎప్పటికీ మిగిలిపోయాడు. ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానాలు ఎప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ఆయన దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఆ సింహాసనాన్ని ప్రభు అధిష్ఠించాడు. ఎప్పటికీ ఏలుచూనే ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. యుగ యుగాలు ఆయన ఏలుచున్నవాడు, యుగ యుగాలు ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయనను కలిగిన మనము ఎంతో గొప్ప ధన్యులం, ఎంత గొప్ప భాగ్యవంతులం. అయితే వీటన్నిటిలో ఈ ప్రవచనాలు, ఈ వాగ్దానాలు అన్నీ తెలిసినప్పటికీ కొన్ని పరిస్థితులు రాగానే విలవిల్లాడతాం మనుషులముగా, అది సహజం. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు అవి ఎదురైనప్పుడు ఏమనిపిస్తుంది? కొంతకాలం ఇవి వద్దనుకుంటే బాగుండు. జనరల్గా ఒక కుటుంబ జీవితంలో ఓ శ్రమ పడిన వ్యక్తి ఉన్నాడు. కుటుంబాన్ని బట్టి నష్టపోయి, కట్టుకున్న భార్యను బట్టి మోసపోయి, తన జీవితాన్ని కొనసాగిస్తూ తనకు సమయానికి ఓ మంచి స్థితికి వచ్చినాక తనతో పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, ఏమయ్యా ఒక ఇంటివాడు అవ్వచ్చు కదా, ఎల్లకాలం ఎందుకుంటావు? ఇంకొంచెం సనువుకున్నవాళ్ళు, అయ్యా మా పిల్లని ఇస్తాం, ఇంకొంతమంది నీకేమన్నా చెప్పు సహాయం చేస్తాం అని అంటుంటే తను ఏమంటున్నాడు? మీ ప్రేమకో దండం, పెళ్ళంకో దండం, మీ యొక్క పరిస్థితులకో దండం, నన్ను ఇటు బతకనేయండి. ఎందుకు? ఎదురైన కష్టాలు, ఈ పరిస్థితులను బట్టి. అప్పుడు తను ఓ అనుభవం కలిగిన ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. ఒక సమయం వచ్చినప్పుడు
వెళ్ళి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమయ్యా నా కష్టాలు ఇలా ఉన్నాయి, అందుకని నేను ఇలాగే జీవించాలనుకుంటున్నాను, అందుకు నీ సదుద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటని. అప్పుడు అనుభవం కలిగిన ఆయన చెప్పాడంట, ఏమయ్యా రైలు ఇంజన్కి వెనక చాలా పెట్టెలు ఉంటాయి, చూసావు కదా, ఉంటాయి, పెట్టెనక పెట్టె పోతానే ఉంటుంది. ఈ సమస్యలు కూడా నువ్వు ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావు, ఈ సమస్య నిజమే. మళ్ళీ నీ జీవితంలో ఇంకొంచెం వయసు వచ్చినాక ఒంటరి వాడవు కదా, నీకు కాస్త ఒక బుడ్డి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, నీకు చేతి కర్ర ఇచ్చేవాళ్ళు, నిన్ను కాస్త ఆదుకునేవాళ్ళు ఉండాలి, అది కూడా ఆలోచించు అన్నాడు. చూడండి, ఈ వయసుకి ఏముంది, నాకు అన్నీ బాగుండే నో అని అన్నాడు. ఆయన అనుభవం కలిగిన ఆయన దగ్గరికి వెళ్తే ఏమన్నాడు, ఈ కూడా ఆలోచించు, సమస్యలు కూడా అంతేనయ్యా, రైలు పెట్టాలా, వస్తుంటాయి, ఒకదానమ్మటి పోతుంటాయి. అయితే మనుషులు చేసే పని ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేన్ని గూర్చి మీరు చింత చేయకుడి, మీరు ప్రార్థించండి, మీరు దేవుని సహాయం అడగండి, దేవుడే మీకు సహాయం చేస్తాడు అని అంటే. కానీ మనుషుడు ఏమంటాడు, ఈ సమస్య తర్వాత సమస్య నేను ఎదుర్కోలేను, నా వల్ల కాదు, నాకు వీలు కాదు, నేను ఎలా వీటిని భరించాలి, ఇప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నా ఇలా కొనసాగుతుంది చాలు అనేది మనిషి ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఎవరు చూశారు, ఈ ఉన్న బ్రతికి ఇలా ఉంటే చాలు, ఇప్పుడు వరకు పడ్డ కష్టాలు చాలు, ఇప్పుడు వరకు ఎదురైన పరిస్థితులు చాలు. ఈ మనిషి ఏం చేస్తాడు, తన మీద తను ఆధారపడతాడు, ప్రార్థిస్తాడు, ప్రార్థించి కూడా ఏమంటాడు, ప్రభువా నన్ను ఎట్టుండని. బైబిల్లో భక్తులు చాలామంది ప్రార్థించారు, అందులో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, దేశాన్ని ఒక దిక్కు తీసుకొచ్చాడు, అగ్ని దిగిరమ్మంటే దిగొచ్చింది, మీ అందరికీ తెలుసు. ఓ మనిషి నిన్ను రేపు ఈ పాటికి చంపుతానన్నది, అనగానే ఏమంటున్నాడు, మరణాపేక్ష గలవాడై ఉన్నాడంట, మామూలుగా కాదు. ఆశలో కూడా అతి ఆశ అంటారు కదా. చూడండి, ఇక్కడ పరిస్థితి ఏంటి, దైవజనుడిది, దేశం భయపడుతుంది, రాజులు ఉలిక్కి పడుతున్నారు, పలికితే అగ్ని దిగి వస్తుంది. ఏమంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ఆలోచన చెప్తున్నాడు, నేను అక్కడనే ఉండా, మరి ఏంటి, నేను చచ్చిపోతా, ఇంకా నా వల్ల కాదు, ఈ కష్టాలు నేను పడలేను, రేపు చంపుద్దంట ఒక మనిషి. ఇంతమంది బయలు ప్రవక్తలను చంపినవాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, మాట మాత్రం పలికితే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఇన్ని కార్యాలు చూసినప్పటికీ అందుకే మన వంటి స్వభావము గలవాడని రాయబడింది. ఒక కష్టం రాగానే ఇక తట్టుకోలేము, ఆ పరిస్థితిని ఎదుర్కోలేము. ఇక భక్తుడు పేతురు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు మీ సమస్యలను మోసినట్టు చేయమాకండి, మిమ్మల్ని మీరే ఓదార్చుకోమాకండి, మిమ్మల్ని మీరే ఏదో తట్టుకొని చాలు ఇంత మట్టుకు అని అనకండి. మరి ఏం చేయాలి, మీ యావత్తు నీ బరువంతా కూడా దేవుని పై వేయమంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ప్రకటించిన మాట, ప్రయాసపడి భారం మోయి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ లోకంలో అది ఎక్కడా దొరకదు. మనవాళ్ళు అప్పుడప్పుడు విశ్రాంతికి టూర్లు పోతుంటారు, ఆస్ట్రేలియా పోతుంటారు, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, అప్పుడప్పుడు రెస్ట్. నాకు కూడా ఒక అన్న ఉన్నాడు, అప్పుడప్పుడు అన్న రిసార్ట్స్కి పోదాం రా అంటాడు, ఎందుకంటే నువ్వు తిరిగి డామ్ని పడిపోతున్నావు, కాస్త రెస్ట్ తీసుకుంది కానీ అని మన యొక్క మేలు కోరి. చూడండి, అప్పుడప్పుడు ఈ బిజీ అవ్వకుండా ఈ లోకంలో కొంతమంది ఆస్తిపరులు అప్పుడప్పుడు కాశ్మీరు, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే స్విట్జర్లాండ్, అప్పుడప్పుడు టూరిళ్ళు వస్తుంటారు ఫ్యామిలీగా ఈ బిజినెస్లో ఉండి అలా ఇలా అని. ఇప్పుడు మనకొచ్చే ఈ స్ట్రెస్లో, మనకొచ్చే ఈ పరిస్థితుల్లో మన విశ్రాంతి ఎక్కడ అని అంటే, మన బరువు అంతా ఎవరి దగ్గర దించుకోవాలి, ప్రభువు దగ్గర. దానికి ఏమంటారంటే, అది ఎట్లా అనండి, అది ఎట్లా సాధ్యం, నా సమస్య ఎట్లా మారుద్ది? ఈ సమస్యల్లో ఉన్న వ్యక్తి, ఈ చింతించే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, దైవజనులు అబ్రహాం కేడియస్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు. పొదిగిన కోడి గురించి చెప్తాడు. బాగా చూసినట్టున్నాడు పాస్టర్ గారు, వాళ్ళ ఇంట్లో కోళ్ళు పెంచేవారంట. కోడి గుడ్ల మీదే కూర్చుంటుందంట పొదిగిన కోడి.
అలాగనే కోడిని పట్టుకోవాలంటే కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పేవాడు. అది మనం పట్టుకుందామని చూస్తే అటు ఎగురుద్ది, ఇటు దూకుద్ది, అటు దూకుద్ది. దాన్ని పరిగెత్తిస్తే అలసిపోయినాక అది అక్కడే ఉంటుందంట, కూర్చొని పోయి పట్టుకొచ్చుకోవచ్చు. దాన్ని పరిగెత్తియాలి. ఈ సమస్యల్లో ఉన్న వ్యక్తి కూడా, ఈ చింతలుంచే వ్యక్తి కూడా ఎలా ఉంటాడంటే ఆ పొదిగిన కోడి మాదిరిగా. ఇక వాని హృదయంలో అదే ఉంటుంది. ఆ పరిస్థితి మారే వరకు, ఆ పొదుగుపోయే వరకు ఆ కోడి ఎట్టుందో అదే పరిస్థితి. నేను ఒకసారి మా చిన్నప్పుడు ఎట్లాగే తోలుతా ఉన్నాను. మా ఇంటి ముందు ఒక తాత ఉన్నాడు, చూశాడు. రాయ్ ఒక బకెట్ నీళ్ళు తీసుకురా, దాన్ని అవసరం 3 సార్లు ముంచి బయట వేయమన్నాడు. ఆ పొదుగున కోడిని 3 సార్లు ముంచి బయట వేస్తే అది గొడ్ల మీద కూర్చోట్లా, కొంప పాడు చేయట్లా, పోయింది. అట్లాగా ఈ తలకాయలో ఉండే ఆలోచన సమస్య పోవాలంటే అది పోయే వరకు కొంతమందికి నిద్ర పట్టదు. అసలు ఈ సమస్య ఏంది, నాకే ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు తిట్టారు, నాకే ఎందుకు అవమానం, నాకే ఎందుకు అనేది. ఆ పరిస్థితి మారిన తర్వాత ఇంకొకటి రాదా, వస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదగవలసి ఉన్నది. మనము ఏంటి ఆ ఎదిగే ఆ పరిస్థితి ఏంటి అని అంటే ఆత్మీయముగా బలము పెంచుకోవాల్సి ఉన్నది. ఆత్మీయ బలం. ఆ బలం లేనందుకు పడిపోతాం. దేవుడు బలం పెంచడానికి అనుమతిస్తాడు ఈ పరిస్థితుల్ని. మన బలం, మన అనుభవ జ్ఞానం, మన ఆలోచన పద్ధతుల్లో నుంచి గెలవటానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఏ ఏ విషయాల్లో మనం బలహీనులంగా ఉన్నామో అందులో నుంచి మనల్ని బలపరుస్తాడు, లేవనెత్తుతాడు. పెద్ద పనులు చేయటానికి బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని ఏర్పరచుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకొరకు అనుమతిస్తాడు వాటన్నిటిని. అందుకే భక్తుడు పేతురు అంటున్నాడు, క్రీస్తులోనికి వచ్చిన మనం ఎట్టి వారము అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన వారై క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి, ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షింపబడిన వారి ఆత్మీయ విషయంలో ఎదగాలి అని చెప్తా ఉన్నాడు. ఒక కాలం వచ్చిన తరువాత హెబ్రీ 5వ అధ్యాయము 12-13 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి, మనము మన ఆత్మీయ జీవితంలో బలము లేని వారమైతే శిశువులమే అని అంటున్నాడు, చిన్న పిల్లలమే. ఆత్మ సంబంధమైన జ్ఞానంలో మనం ఎదగాలి, ఆత్మీయముగా బలం పెంచుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 4:4 వచనంలో, మనుష్యుడు తినే ఆహారం వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. మన శరీరానికి ఆహారం ఎట్లాగో ఆత్మకు ఆహారం కావాలి. అందుకే అనుదిన వాక్య ధ్యానం. అందుకే దైవజ్ఞంలో నేర్పిన విషయం ఏంటి అని అంటే దేవునికి అంటుగట్టి ఆ మనుష్యుడు దేవుని మార్గాల్లో ఉన్నత శిఖరాలు చేరాలి. ఒక్కసారి పరిచయం అయితే అందిస్తే వాడు ఎన్నడూ తప్పిపోకూడదు. అట్లా వారికి దేవుని పరిచయం ఇవ్వాలి. దేవుని పరిచయం దొరికిన తర్వాత చూడండి, ఉడుముకు తేనె పెట్టినట్లుగా దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నదనుకోండి, నీ ప్రతి పరిస్థితిని గెలుస్తావు. నీకు కౌంటర్ ఎన్కౌంటర్ వాక్యమే. నీకు సమస్య ఎదురైంది, కౌంటర్. నీకు ఎన్కౌంటర్, నువ్వు గెలవటానికి దేవుని వాక్యమే అవసరం. అపవాదిని వాక్యంతోనే ప్రభువు ఓడించాడు. అందుకే నీ ఆత్మీయ బలం పెంచుకోవాలి. నీకు వాగ్దానాలు ఉన్నాయి, నిజం. అవి నెరవేర్పులోకి ఎలా వస్తాయి? దేవుని ద్వారాన్ని. నిన్నటి దినం మనం విన్నాం, కానానులో అడుగుపెట్టారు యెహోషువ. మరి యుద్ధం చేయవలసింది, వాటిని స్వతంత్రించుకోవాలి. దేవుడైతే ఇచ్చాడు, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు మనకు పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులపై మనం జయం పొందాలి అని అంటే నీలో బలం, ఆత్మీయంగా నువ్వు బలం పొందాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలము పొందావో, వాక్కును పొందుకుంటావో, ఆ వాక్యం ద్వారా నువ్వు గెలుస్తావు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం.
చూడండి, నువ్వు ఒక వాటిల్లో గూడు కట్టుకొని ఉండవు. సమస్య వస్తే దాన్ని ఎంత ఈజీగా ఎదుర్కోగలుగుతావని అంటే దేవుడు పరిష్కరిస్తాడు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి. నీ బలము, నీ జ్ఞానము, నీ వనరులపై గాక నీవు మాత్రమే సహాయం చేయగలవు. చూడండి, ఇందాక మదన్న చెప్తా ఉన్నాడు, మేము సికింద్రాబాద్ నుంచి అటు ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి ఇటు మన చే నెంబర్ దాకా ఎన్నో ఫంక్షన్ హాల్లు చూసాం. మరి ఆలోచన మొదలైంది. దేవుడు ఎలా ఇచ్చాడు? ఏడో మరుగునుంది లోపల రోడ్డుకి పార్కింగ్ ఉంది. ఎంత పెద్ద ఫంక్షన్ హాల్, 1000 మంది వస్తే సరిపోయింది. అదే ఇక్కడెక్కడ తీసుకున్నా సరిపోయేది కాదు. పార్కింగ్ చాలా ఇబ్బంది అయ్యేది. హైటెక్ గార్డెన్ అయితే అసలే వీలయ్యేది కాదు. ఆ వాహనాలన్నీ మనం ఇక్కడ మళ్ళీ మూసిదాకా పెట్టుకోవాల్సి వచ్చేది. అద్భుతం. ఎలా వచ్చారు ప్రజలు అనంటే తండోపతండలుగా కదిలి వచ్చారు అనేక ప్రాంతాల నుండి. చూడండి, వారికి ఉన్నది ఒక పరిస్థితి ఏంటి? ప్రభువుని ఆశ్రయించినప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్ళి మనకు అవసరమైన దాన్ని సమకూర్చాడు. ఉంది, మన ప్రయత్నం ఉంది, కానీ సహాయం దేవుడే. అందుకే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నీ తలంపుల్లో ఏ సమస్య ఉందో దాని మీదే నీ మనసు నిలపొద్దు. డైవర్ట్, నువ్వు దేవునిపై మనసు నిలుపు. నీ బరువు దేవుని పాదాల దగ్గర పెట్టాలి అంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం ఉంటే. నువ్వు దేవునితో సావాసం కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థన, దేవుని ఆజ్ఞల విషయంలో, బల్ల తీసుకునే విషయంలో నీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. నీకు దేవుడు సహాయం చేస్తాడు అని ఆ ధైర్యం నిశ్చయిత ఉంటుంది. చూడండి, ఇప్పుడు మేము అనేక రాష్ట్రాల ప్రాంతాలు ప్రయాణిస్తున్నాం. ఏంటి ఆధారం అంటే దేవుని వాక్కు. వెళ్ళేటప్పుడు మాకు తెలియదు, మా కష్టం ఉంది, ప్రయాస ఉంది, ఖర్చు ఉంది, వీటి గురించి కాదు, ఆయన వాక్కు ఉంది, ఆయన సహాయం చేస్తున్నాడు. మరి వెళ్ళవలసింది ఉంది, ఆగిపోయాం, ప్రభు ప్రేరణ లేదు, అందరు సిద్ధంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. నో, ఇట్స్ నాట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు, ప్రభు సమయం. ఈలోపు అనేక రాష్ట్రాల దేవుడు మరల ద్వారం తెరిచాడు. ప్రభుకే మహిమ. దేవుడు నిన్ను భూమి పునాది వేయక మునుపు ఎరిగి ఉన్నాడనే సత్యం ఎంతో, నీ సమస్యలకు పరిష్కారం కూడా ఉందనే సత్యం అలాగే. నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నీ బలం పెంచుతుందని నువ్వు గ్రహించాలి. అది నిన్ను నాశనం చేయజాలదు, నిన్ను నష్టపరచజాలదు. ఎందుకు? దేవుడు తను వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగల సమర్థుడు. అందుకే ప్రభు ఏమన్నాడు? భూమిని ఆకాశమును గతించును కానీ నా మాటలు గతించవు. ప్రభు మాటది. ఆయన వాక్కుపై నిలిచిన నీ జీవితం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు అనేకుల జీవితాల్లో అనేక కలవరాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది యవనస్తులు వచ్చారు, అంకుల్ మాకు ఉద్యోగం లేదు, ఏంటి నెక్స్ట్? ఏం నాకు మాత్రం ఏం తెలుసు, పని లేని ఆయన పిల్లితలకాయ గొరిగిందంట, ఏదో ఒకటి గొరుగు, శుభ్రంగా ఉండయి, బయటే లేదా బయటే లోనై, లేదు ఖాళీగా ఉన్నావు, నా ఎమ్మడి తిరుగు, నాకేం పని లేదుగా. నీకెందుకు పని లేదు అండి? ఏమో మీకు ఊరకి తిరుగుతున్నట్టుంటుందిగా, కారు వేసుకొని నాతో పాటు రండి. 1 నెల 2 నెలలు తిరిగి, నాకు అసలు ఎట్ట తిరుగుతున్నావు అంకుల్ నువ్వు ఈ వయసులో? ఏమో నాకేం తెలుసు, మీకే తెలియాలా, మేము తిరగలేకపోతున్నాం, కూర్చుంటే లేవలేకపోతున్నాం. నిజమా? మీకేం పని లేదు అంటున్నారు. అమ్మ, ఇది అన్నిటికంటే పెద్ద పని అంటున్నారు. సోమరోడికి అన్నీ పెద్ద పనులే, ఏ పని చెయ్యడు. పోయి కష్టపడు, దేవుడు ద్వారం తెరుస్తాడు. మరి ఏం చేయాలి? నీకంటే నీ గురించి దేవునికి బాగా తెలుసు. అందుకే భక్తుడు దావీదు అంటాడు 139వ కీర్తనలో తన జీవిత సారాంశం ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నేను కూర్చోవటం తెలుసు, నేను పడుకోవటం తెలుసు, నేను లేవటం తెలుసు, నేను నడవటం తెలుసు, నా తలంపులో ఆలోచన పుట్టక మునిపే నీకు తెలుసు. ఇవన్నీగాక కొండ గుర్తులాగా నా బ్రతుకు దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. నువ్వు పుట్టేది ఏమంటారు? బర్త్ డేటు, డెత్ డేటు 2 ఉన్నాయి. తిరిగి లేచేది మాత్రం ఆయనకే తెలుసు. నువ్వు అటు పోతావో, ఇటు వస్తావో, ఎటు పోతావో. లేవటమైతే లేస్తారు, ఎటు ప్రయాణమో, ఎటు మార్గమో ప్రభు రాకడలో. అందుకే మనం నిశ్చింతగా ఉండే ఆ లేఖనం మనలను ధైర్యపరుస్తుంది. అందుకే చింతిస్తున్న నీవు, నీ శ్రమల గురించి ఆలోచిస్తున్న నీవు, నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటే కలవరపడని అవసరంలా. నీ భవిష్యత్తు ఆయన నీకు నాకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఎరగకున్నప్పటికీ నిన్ను ఎలా సిద్ధపరిచితని అంటున్నాడో, మనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. మన శ్రమకు తగ్గ ఏం అవసరమో దాన్ని, మన భవిష్యత్తుకు తగ్గట్లు ఏది అవసరమో దాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.
మనం లాస్ట్ ఇయర్ కన్యాకుమారిలో సెప్టెంబర్ 4th వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తుడు చాలా సహాయం చేశాడు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల తన భార్య చనిపోయింది. ఆయన ఆ ఫిషర్ మ్యాన్ అన్నమాట. ఆ హార్బర్లో మనకు ఒక పెద్ద షిప్ ఉంది. పోతే ఒక 3 నెలలు 6 నెలలు ఆ షిప్లో వెళ్ళి తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వచ్చి ప్రభు మార్గాల్లో ఉన్నాడు, ఉపవాసం చేశాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి తన భార్య లేదు. ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరం గడిచేలోపు మన ఆగస్టు 4th విజయవాడలో వేరే వాళ్ళు వాళ్ళ పిల్లనిచ్చారు, వివాహం చేసుకున్నాడు. తనకి ఆల్రెడీ తన మొదటి భార్యకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చేసుకున్నామంది. ఈ చేసుకున్నామే మనుషులను చూసి నాకు అసలు వివాహమే వద్దంది. దాంతోపాటు తనకు ఆరోగ్య సమస్య ఏదో, పిల్లలు పుడతారో లేదో సంథింగ్ ఇవన్నీ నాకెందుకు అవసరమా? అయితే ఆమె ప్రార్థన చేసుకుంటే ప్రభు నా పరిచర్య చేయమన్నాడంట. అందుకొరకు ఇప్పుడు 40 ఏళ్ళ వచ్చే వయసులో తను వివాహానికి అంగీకరించింది. ఆశ్చర్యం, ఆమె ఈయనకు భార్యగా జత చేయబడ్డది. అంతేకాదు ఆ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను, నాకు ఎటుగూడి ఆ పరిస్థితి లేదు. ఇంకేమంటుంది, నేను నిన్ను చేసుకోవడానికి కారణం నువ్వు దేవుని సేవ చేస్తావని. అందరికి ఆశ్చర్యం. మొన్నటిదాకా వద్దందుగా ఎవరెవరో సమస్యలు చెప్పింది. ఇప్పుడు తను దేవుని యొక్క అత్యున్నతమైన కృప చూడండి, ఆయన ప్రణాళికలో ఆయన పని ప్రకారము దేవుడు సిద్ధపరిచాడు. తను అనుకున్న ఆలోచనలన్నీ కూడా తారుమారు చేసి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. నీవు కాదన్నప్పటికీ, ఒప్పుకోనప్పటికీ నీ ద్వారా జరగాల్సిన పని నీ చేత దేవుడు చేయించగలడు. ఆ పని జరుగుతున్నట్టు వారికి తెలియదు. వారిని చేతబట్టి అనేకమైన పనులు ప్రభువు చేపిస్తూ ఉంటాడు. అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఇష్టంగా లోబడదాం. మన సమస్యలను భూతార్థంలో చూడవద్దు. నువ్వు దాన్ని గురించే పదే పదే చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన పై వేసి నమ్మకంగా ఉండు. నీ భారం దించి వేసుకో. ఆయన పై వేసి నువ్వు నిశ్చింతగా ఉండాలి అని అంటే ప్రభువుని నువ్వు నమ్మి ఆయన ఆజ్ఞలను జరిగిస్తూ నువ్వు క్రమం తప్పకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడే ధైర్యంగా ఉండగలుగుతావు. చాలామంది ఎందుకయ్యా దేవుడు సహాయం చేస్తాడు ఓరకుండా అంటే, ఎట్లా ఏ దేవుడు సహాయం చేస్తాడు, ఎట్ట సహాయం చేస్తాడు నాకేం తెలుసు అని అంటే క్రమం లేదు. అందుకే వారికి భయం. దేవునితో సహవాసం లేదు. నమ్ముకున్నారేమో, శిష్యుల్లాగా ఉన్నారు, ఆత్మీయంగా లేరు, వాక్యం వారిలో లేదు, ప్రార్థన జీవితం లేదు, ఉపవాసం లేదు, ఆరాధన లేదు, దేవుని ఆజ్ఞలు జరిగించటం లేదు. ఎందుకు కలవరపడతారు? దేవుడు నిన్ను పిలిచి ఆయన ప్రణాళికలో ఉన్నట్లయితే ఎన్ని అడ్డులున్నా అవన్నీ తొలగిపోయి నీ జీవితంలో ప్రతిదీ క్రమపరచబడి చక్కగా కొనసాగుద్ది. నీకు వచ్చే సమస్యలే అనుభవాలుగా మారి అనేక ప్రసంగాలుగా మారిపోతాయి. అనేకులకు నువ్వు చెప్పగలుగుతావు. చూడండి, యవనస్తుడు వద్దంటే ఒక పెద్ద ఆయన ఏమన్నాడు, కర్ర పట్టుకున్నప్పుడు ఆలోచించు, కాస్త నువ్వు అనారోగ్యం వచ్చిందనుకో నీకు గ్లాస్ నీళ్ళు ఇచ్చేది ఎవరు అనగానే సరే చేసుకుందాం, ఆలోచిద్దాం, అమ్మో ఇప్పటికే నష్టపోయా, మళ్ళీ వద్దు తర్వాత చూద్దాం. చూడండి, ఉన్న కష్టం, ఆ బాధ ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఎప్పుడైతే ప్రభు దగ్గర భారం దించుకుంటామో ఏ పరిస్థితి, ఇంకొక కొత్త సమస్య అయినా ధైర్యంగా నిలబడగలుగుతాం. దేవుడే మనకు సహాయం. ఇప్పుడు నా పరిచర్యలు కూడా 5 సంవత్సరాలు అనేక తుఫాన్లు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని దాటించి నిన్నటి దినం ఆరాధన ఇంకొక పైమెట్టు. అనేక ప్రజలు, నాకు మదన్న చెప్పినట్లు అనేక మంది గతంలో ఉన్న వారు తిరిగి మరలా రావటం, ఇంకొంతమంది మనుషులను బట్టి అపార్థం చేసుకుని వెళ్ళిపోయి తిరిగి వచ్చి మళ్ళీ ఆ పనులన్నిట్లో సహకరించటం. కొంతమంది అనుకున్నారు మమ్మల్ని గౌరవిస్తారో ప్రేమిస్తారో లేదో అని. అది వారి పసితనం. ఇలువ తెలుసుకున్న మనం ఏం చేస్తాం, పిల్లోడు పడతాడు మళ్ళీ లేపితే పట్టుకుంటాం, నడిపిస్తాం, వాడిని ఏం విడిచిపెట్టాం, అవమానపరచం. నేర్చుకునేటప్పుడు తప్పక పాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. అందరూ సైకిల్ దొక్కుతున్నారని ఒక పొడుగాట ఆయన కూడా సైకిల్ దొక్కటం ఆరంభించాడంట. పోయి ముళ్ళకంపల్లో అటు ఇటు పడుతున్నాడంట. ఏంటి రానంటే సైకిల్ ఎట్టెట్టనో చేస్తుంది అన్నాడంట. వాడికి సైకిల్ దొక్కటం రాదు, సైకిల్ ఎట్టెట్టనో చేస్తుంది. పొడుక్కున్నాను పొడుక్కాళ్ళు అనుకున్నాడు. అట్లా కాదురా నాయన, దానికి ప్రాక్టీస్ అవసరం అన్నాడు. నేను నా అనుభవం కూడా చెప్తాను. నాకు సైకిల్ దొక్కటం వచ్చు, బాగానే ఉంది. మోటార్ సైకిల్ నడపాలి, అది గేర్లేసి ఆ క్లచ్ వదిలినప్పుడు దూకుతూ ఉండేది, రానప్పుడు. అందరూ అన్నారు నువ్వు నడుపు అన్నారు. ఏం పెద్ద ఇజ్జా అయింది, నేను నడుపుతా అన్నా. ఏం చేశాను, కొంచెం మెరకున్న చోట చూసి వేసి వదిలేసి గేర్లు వేసాను, అదే పోతుంది.
అంటున్నారు. ఓ ఏం తెలివి అంటున్నారు. ఏం ఒడిసొత్తు, మీరు బండి ఇవ్వాలి కానీ వేసుకొని పోవటమే అని చెప్పా. పాపం ఇంకా అప్పుడు నా జోలు రారు. కారు అన్నారు. కారు కూడా అంతే, అదే బాధ్యత అని చెప్పాను. ఎక్కడ నేర్చుకుందేం లేదు, నడిపే వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నడపటం మొదలుపెట్టాను. లారీలు బస్సులు అన్నీ నడపటం మొదలుపెట్టాను. చూస్తే నేర్చుకున్నాను. సో నా సైకిల్ చేసినట్టు చేసేది కాదు, అనుభవ జ్ఞానం కావాలి. జాగ్రత్తగా ఉంటే ఆ పరిస్థితిని దాటుతాం. అట్లాగా నీ జీవితంలో ఎదురయ్యే వాటిలో నువ్వు నిలుచుంటే దేవుడు గెలిపిస్తాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. సమస్యల్లోనే ఆలోచించవద్దు. ఇది ఎలా మారుతుంది, ఈ పరిస్థితి ఎలా, నా ఉద్యోగం ఎలా, నా వివాహం ఎలా, నా భవిష్యత్తు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ నమ్మలేని మనుషుల్ని బట్టి, నమ్మక ద్రోహాలను బట్టి కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఏ రీతిగా మలుచుకుంటున్నాడో అందుకు చోటి. నీ కష్టాన్ని, నీ శ్రమని వాడు. భక్తుడు దావీదులాగా. భక్తుడు దావీదు ఏమంటున్నాడు? శ్రమ నొందుట నాకు మేలాయను, నీ కట్టడలు తెలుసుకొనున్నట్లు వీలాయను. బలం పెరుగుద్ది. ఈ అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ప్రభువుతో నడకండి. నేను ఒక దినం ఒక ఇంటికి వెళ్ళాను. ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తే. వాళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, ఏమే నీకు విశ్వాసం ఉందా అని అంటున్నాడు. ఆమె అంటుంది, నీకు నిరీక్షణ ఉందా అని అంటుంది. ఓ, వాక్యంతో కూడా ఇట్లా పోట్లాడుకోవచ్చు అనమాట అని అనుకున్నా. అప్పుడు ఫస్ట్ ఇట్లా వాక్యంతో కొట్లాడుకోవచ్చు అనేది నేను కూడా వింటాం. నేను కూడా ఆశ్చర్యపోయా. దేవునికి స్తోత్రం అన్నా. అయ్యా నువ్వు వచ్చావా, దా కూర్చో అన్నారు. ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు, లేరు, రేపు సందేశం మాట్లాడుకుంటున్నాం. ఓహో, డిస్కషన్తో సందేశంగా మారిపోయిందనమాట. మంచిదే అనుకున్నాం. అట్లా మనకు వచ్చిన పరిస్థితులను కూడా అలాగ మనం మార్చుకోగలగాలి. ఆ దైవజనుల్లాగానే నిరీక్షిద్దాం, విశ్వసించుదాం. పోయేదేమీ లేదు. ఎవరు సహాయం చేస్తారు? దేవుడే. దేవుణ్ణి బట్టి నమ్ముదాం. ఆత్రం ఎందుకు? చేయి దాటిపోయేది ఎక్కడికి ఉంది? పోయేది ఎక్కడికి లేదు. చేయి దాటిపోయేది ఏదీ లేదు. ఇంకా దైవజనులు యేసన్న గారు ఎగ్జాంపుల్ చెప్తారు. ఫిలాసఫీ అంటే ఏంటి, థియాలజీ అంటే ఏంటని. సరే, మనం ఈ దినం ఆ ఫిలాసఫీని గుర్తు చేసుకుందాం. ఇంటి ఆవిడ ఇంట్లో నుంచి పోతూ ఇంటి ఆయనకు చెప్పిందంటే, ఏమండి ఊర్లో దొంగలు పడుతున్నారు, జాగ్రత్తగా చూస్తానండి అని. ఆయన పేపర్ చూసుకుంటా జాగ్రత్తగా చూసుకుంటున్నా అంట. ఆవిడ కూరగాయల మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు ఇంట్లో దొంగలు పడ్డారు. ఏమండి చూస్తున్నారు కంటే, చూశానే అన్నాడంట. మరి పట్టుకోవచ్చుగా అంటే, ఎక్కడికి పోతాడే, పట్టుకుందాం అన్నాడంట. ఎత్తుకొని పోయినాక పట్టుకునేది ఏంది? మన తెలుగు భాషలో చెప్పాలంటే, నీ నోరు పాడుగా, నీ కాళ్ళు ఎరగా, ఎన్నో రకాలుగా తిట్టాలి. నీ చేతులు పడిపోను, నా కష్టార్జితం మా పుట్టింటి వాళ్ళది, అసలు నువ్వేం మనిషివని మన భాషలో అయితే. పట్టుకుందాం అంటే ఎప్పుడు పట్టుకుందాం? ఇంటి పక్కనే శ్మశానం అంట. ఈడకు వస్తాడే వాడు, అడిగి పోతాడు అన్నాడు. వాడు ఎప్పుడైనా ఈడకు వస్తాడు, వాడు అడిగిపోడు. మన ఎత్తుకుపోయినా తప్పించుకునే ఛాన్సే లేదు, తప్పక ఎడకు వస్తాడు, వాడిని పట్టుకుంటాను అన్నాడంట. అట్లాగా మన జీవిత ప్రయాణంలో దేవుని చెయ్యి దాటిపోయేదేది లేదు. ఏదైనా ఆయన మార్చుకోగలడు, ఏదైనా. అందుకే దేవాది దేవుడు పలికిన కొన్ని మాటలు చూడండి. మనం ఈ లోకంలో అనేక శత్రు సమస్యలు ఉంటాయి. ప్రతి చోట చిన్న పై అధికారుల దగ్గర, పనిచేసే స్థలాల్లో విసిగిస్తూ ఉంటారు. నిన్నటి దినం కూడా ఒక యవనస్తుడు అంటున్నాడు, సార్ మరీ ఇసుకిస్తున్నాడు అన్న, ప్రార్థన చేయ, ప్రమోషన్ వచ్చి ఆయనే పోతాడేమో అన్న. నేను ప్రమోషన్ అని వినపడలే, ఆయన పోతాడేమంటే, అన్న మరీ అంత షడ్డోడు కాదన్నాడు. అరే సావళ్ళేవయ్యా, నీ ఏమన్నారన్నా అన్నాడు. ప్రమోషన్ వచ్చి పోతాడన్నాను నేను. నువ్వు పోతాడంటే ఏకంగా పోతాడేమనుకున్నానన్న, పిల్లలు ఉన్నారు అన్నాడు. నేను అట్లా అనలేదు బాబు, నువ్వు ప్రార్థన చేయి, నీకు ఇబ్బందిగా ఉన్నాడు కదా, ప్రమోషన్ వచ్చి ఇంకో చోటకి వెళ్ళిపోతాడు మీ సారు, నీకు ఇబ్బంది ఉండదు అన్న. నవ్వుకుంటున్నాడు. అట్లా కొద్దిమంది శత్రువుల గురించి, చాలా శత్రుశేషం గురించి ఎలా ఉంటుంది, పక్కలో బల్యంలాగా. ఎంతకాలమో తెలియదు, అమ్ముళ్ళు ఎన్ని పరిస్థితుల్లో తెలియదు. కానీ ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకునే మాట భక్తుడు దావీదు కీర్తనాకారుడు పలికిన మాట మనందరికి చక్కని పాట, యెహోవా నా కాపరని. కీర్తన 23:5 వచనంలో ఆయన ఇలాగంటున్నాడు. కీర్తన 23:5, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. శత్రువులను మిత్రులుగా చేస్తాడు. శత్రువు బలం వాడి మన జ్ఞానాన్ని పెంచుతాడు. అపవాదిని వాడి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు
వాళ్ళు శత్రువు ఎంత తంత్రం ఆడతాడని అంటే, ఒక దైవజనుడు చక్కని పరిచర్య చేస్తూ ఉన్నాడు గ్రామంలో. ఒకరోజు ఒకరిలో నుంచి సైతాన్ని మాట్లాడుతుందంట, ఈ జనాన్ని అందరిని తీసుకొచ్చింది నీ కడికి నేనేగా అంటుందంట. అలా ఆలోచనలో పడ్డాడంట. అయ్యగారు కూడా నిజమే సైతాన్ అనుకుంటున్నాడు. కొద్దిసేపటి తేరుకొని ఏసునామంలో నువ్వు అబద్ధికుడు అన్నాడంట. చూడండి ఏం చెప్తుంది, ఎంతమందిని తీసుకొచ్చిందని అడిగాను నేను కూడా. చూడండి చుట్టం లాగేదో 200 మందిని పట్టుకొచ్చిందంట ఆ ఊర్లో. ఒకళ్ళిద్దరిని కాదు, 200 మందిని. అపవాది దురాత్మ వలన వారు దేవుని సన్నిధికి వచ్చారు. వారికి ఉన్న సమస్య నుంచి ఆ అయ్యగారిని మోసం చేయడానికి ట్రాప్లో పెట్టింది. అందుకే నీవు వాటి గురించి కలవరపడేది కాదు. నీ శత్రువుని వాడి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అందుకే శత్రువుని బట్టి నువ్వేదో అని చెప్పి హాయ్ బాయ్ అనేద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం యెహోషాపాతుని, ఆహాబుని. దేవుడు కాస్త దీవించిన యెహోషాపాతు ఏం చేశాడు, ఆహాబ్తో ఇయ్యమందాడు. పైపెచ్చు నా జనం నీ జనమే అంటున్నాడు, నా సైన్యం నీ సైన్యమే, యుద్ధానికి పోదామంటున్నాడు తోడు దొంగల్లాగా. యుద్ధ భూమిలోకి పోయినాక తెలిసింది, పారిపోవటం మొదలుపెట్టాడు. గురి చూడక కొడితే ఆహాబు చచ్చాడు. మనం వాడి మాట వినేది కాదు, శత్రువును బట్టి ఆలోచించేది కాదు. ఆ బలం పెంచేది దేవుడే. ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. ఇశ్రాయేలీలకు తన గొప్ప కార్యాలను చూపాడు. అందుకే శత్రువుని బట్టి కృంగిపోవద్దు, శత్రు బలాన్ని బట్టి నువ్వు నొచ్చుకోవద్దు. దేవుడు అద్భుతములు చేయువాడు. ఎందుకు ఆ పరిస్థితి అంటే నీ బలం పెంచటానికి, నిన్ను ఆయన మార్గాలలో, ఆయన గురించిన అనుభవాలలో స్థిరపరచటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా. ఆ దైవజనుడిని దేవుడు బుక్స్ రాయమన్నాడంట. ఆయనకి ఎందుకో తెలియదు, రాశాడు. చాలా గొప్ప సందేశాలు రాశాడు, చాలా వేల బుక్స్ రాశాడు. ఆయనకు అర్థం కాలేదు, కానీ వేరొక దైవజనుడిని తన దగ్గరికి పంపి తనకు అర్థమయ్యేటట్టు చెప్పాడంట. అయ్యగారు, నేను మీ బుక్స్ చదివి చాలా బలం పొందాను, దేవుడు నాకు చెప్పాడు, రాశాను, కానీ నాకేం తెలీదు, ఎంతో అనుభవపూర్వకమైన విషయాలు. అయ్యా ఏంటో నేను కూడా వినాలనుకుంటున్నా చెప్పనంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలు కదా, కొన్ని మర్మాలు మనకు అర్థం కావు. మీకు దేవుడు నేర్పించి ఆ గొప్ప మర్మాలని ఈ మానవ జ్ఞానానికి అర్థమయ్యేటట్లు సులువైన భాషలో అందించాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడంట. ఆయనకు అప్పుడు అర్థమైందంట, ఎన్నో పుస్తకాలు రాసిన తర్వాత, దేవుడు నన్ను ఎందుకొరకు ఆ బుక్స్ రాయమంది, ఇలా వాడుకుంది అని. ఆ పరిస్థితిని వాడి. అందుకే నీవు నీ జీవితంలో నీ కొలతలు వేసుకోక, నీ జ్ఞానాన్ని బలాన్ని ఆధారం చేసుకొనక సంపూర్ణంగా దేవునికి విధేయత చూపు. అందుకే దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఆజ్ఞలు జరిగించు, నమ్మకంగా ఉండు. నిన్ను తన సమయంలో హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చ సమర్థుడు. నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చ సమర్థుడు. నేను నా అనుభవంలో చెప్తాను. నేను సువార్త ప్రకటిస్తున్న దినాల్లో దినము గ్రామం ప్రయాణిస్తున్నాను. చాలా ఆ ఊరికి ఒకటే బస్సు, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోవాల్సి వచ్చింది. హోర్ దేవుడా అనుకున్నా. ఆ ప్రయాణంలో నేను ప్రార్థిస్తున్నాను, నడిచిపోవాలి, ఆ బస్సు కొంత దూరం ఇబ్బంది, 10 కిలోమీటర్లు నడవాలి, ఇసుకొచ్చింది. ప్రార్థిస్తుంటే అప్పుడు దైవజనులు పాడిన పాట ఉంది, సిలువే నీ స్థావరము, సిలువే నీ సింహాసనము, శ్రమలు లేకుండా ఇవన్నీ లేవు. నా పాట నా పక్కన ఉన్న ఆయన పాడుతూ ఉన్నాడు. నువ్వు పాడుతుంటే బాగానే ఉంది, కానీ ఇప్పుడు చూడరా నడవాలి మనం అని అంటున్నాను. కొంచెం దూరం పోయిన తర్వాత ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దాని పేరు, దాని గురించి తెలియదు. ఎప్పుడు సంగతి ఇది? 30 ఏళ్ల క్రితం. ఒక గొప్ప వాహనం, అది ఇండియాలో లేదు అప్పుడు, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ల్యాండ్ రోవర్. ఈ వెహికల్ నువ్వు వాడతావని అంటే ఎవరికని చెప్పినా అర్థం కాదు. నేనే వచ్చి కాదు తెలిసిన వాళ్ళు అడిగేది, ఏంటిదిరా బాబు అని. అన్న బెస్ట్ వెహికల్ అని. మన పరిస్థితి ఏంటి? నడిచిపోతున్నాం. ఎవరికని చెప్తే ఎట్టుంటుంది? నమ్మశక్యమేనా? కాదు. ఈ కాలానికి 30 ఏళ్ళు దాటినాక ఒక కూతురు డాక్టర్ అయ్యి, ఇంకో కూతురు ప్రొఫెసర్ అయ్యి, ఈ మధ్య ఓ పాత వాహనం అమ్మితే ఓ ఫీలింగ్ కొంతమందికి అదేందో మందే అన్నట్టు. నాకు ఆయన మ్యాథ్యూ సాయి గారి మాటలు గుర్తొస్తాయి. స్కైలాబ్ పడుతుందంటే వాళ్ళ ఆవిడ అందంట, ఏమండి మీరు జాగ్రత్త, నేను పోతున్నాను అందంట. ఆయన అన్నాడు, నేనేమన్నా భూమి పట్టుకొని ఉంటానా, నేను కూడా వస్తాలే అన్నాడంట. ఎడేం ఉండం అందరం అని. అట్లాగా వాళ్ళు కాస్త ప్రొఫెసర్స్ అయ్యి, డాక్టర్స్ అయ్యి అందరూ అమ్మితే ఫీల్ అయిపోయి, డాడీ మేము
మేము ఏం తీసుకుంటాము అని అంటే డిఫెండర్ తీసుకుంటా ఉన్నారు. అమ్మ ఎవరితో డిఫెన్స్ ఆడటానికి అని అంటే నవ్వుతున్నారు. మీరు పెళ్ళిళ్ళు అయిపోతే మీ ఆయనలో నాతో డిఫెండ్ ఆడతారు, మళ్ళీ ఏం వద్దామా, ప్రభువు నాకు చెప్పింది మీకు కాదు, మీకు తెలిసి నాకేం ప్రయత్నం చేయొద్దు, ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. ఈరోజు మరి దేవుని కొరకు శ్రేష్టమైనవి వాడుతున్నాం. అప్పటికిప్పటికేమన్నా ఆధారం ఉందా మీరు ఆలోచన చేయండి. అప్పుడున్న పరిస్థితి వేరు. ఈరోజు ఆ స్థితికి అంచెలంచెలుగా దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసినట్లుగా దేవుడే హెచ్చించాడు, మనుషులు కాదు. ఆయన వాగ్దానం మనం నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలు జరిగిస్తూ ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో ఏ సమయానికి అవసరమో ఆ స్థితికి తగినట్లు దేవుడే ఇచ్చాడు. ఆయన పని నిమిత్తం, ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు, మన ఘనత కొరకు కాదు. ఆయన్ని బట్టి మనం ఘనపరచబడుతున్నాం. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే. చెప్పిన మాట నెరవేర్చాడు. వెనుదిరిగి చూస్తే ఎంత అద్భుతం. దేవుడు ఏం సిద్ధపరిచాడు అని అంటే, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచువాడు, నీ శత్రువు బలం జ్ఞానం వాడి నిన్ను దీవించువాడు. నిన్ను సిద్ధపరిచింది ఏదో చిన్నగా ఉండటానికి కాదు, ఉన్నతమైన శిఖరాలకు చేరటానికి. దేవుని కొరకు విలియం కేరీ గారు చెప్పినట్లు గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు పూనుకొని గొప్ప విజయాలు చూడటానికి. నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి కష్టం, అందుకే దైవజనులు అన్నారు, నీకే ఎందుకు అంత పెద్ద కష్టం, నీకే ఎందుకు అంత పెద్ద శ్రమ అంటే ఆ పెద్ద ఆశీర్వాదం నీకివ్వటానికే, ఆ ఉన్నత శిఖరానికి నేను తీసుకురావటానికే. అందుకే 5 సంవత్సరాలు దాటి మన ముందు ఇప్పుడు ప్రయాణిస్తున్నాము అని అంటే మన ముందు అనేక సవాళ్ళు ఉంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిలో దేన్ని గురించి భయపడిన అవసరంలా. మరి ఎవరున్నారు? ఆయన నిత్య సంకల్పాలు నెరవేర్చడానికి, ఆయన సిద్ధపరిచినవి మనం పొందుకోవటానికి ఈ పరిస్థితులన్నిటినీ ఒక సుత్తి, ఒక ఉలిలాగా దేవుడు వాడతాడు. మన బలం పెంచుతాడు, జ్ఞానం పెంచుతాడు, ఈ పరిచర్యకు అవసరమైన వాటిని సమకూరుస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు, నమ్మకమైన వారిని జతపరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకొరకు నీకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు పొందుకోవటానికి కానాను దేవుడు ఇచ్చాడు, దాన్ని పొందుకోవాల్సింది యెహోషువ. ఆ కాలం నాడు తనతో ఉన్నవారు. మరి ఈ కాలంలో మనకు వాగ్దానాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఏలియా కాలంలో ఉన్నట్లే ఇప్పుడుంది మన పరిస్థితి. కానీ వీటన్నిటిలో దేవుడు తన కృపను అనుగ్రహించి ఏటెటు తీసుకువెళ్ళాలో ఆయన దారి చేసి తన కార్యాలు చేస్తూ ఆత్మలను రక్షిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకే కలవరపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ప్రభు సెలవిచ్చిన మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, ప్రభు చెప్తున్న మాట, మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. మనము భూసంబంధులము కాదు. ఈ భూమి మట్టుకే ఆలోచించొద్దు. ఈ భూమి మీద అందరికి ఉన్నట్టు మనకున్నాయి. మన కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసినవి చేయాలి. ఈ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం. 40వ వచనం నుంచి ఎవరెవరైతే ఏమేమి చేశారో అందుకు తగిన ఫలం. గొర్రె మందలను వేరు చేస్తూ ఉన్నాడు, మేక మందలను వేరు చేస్తూ ఉన్నాడు. వేరు చేసి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు. మన కొరకు సిద్ధపరచబడిన దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మనకు అప్పచెప్పిన పనులు, బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చబడాలి. అందుకు ఆయన వైపు చూడాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉంటావో ఈ భూ సంబంధమైన బంధకాల్లో చిక్కుపడేది ఉండనే ఉండదు. వేతనాలు, సిద్ధాంతాలు, కట్టడలు, ఆచారాల్లో ఏ మాత్రం ఉండవు. ప్రభు చిత్తం మీద దాన్ని జరిగిస్తూ ఆయన ఉన్నత మహిమను వెతుకుతాం. ఆయన ఉన్నత మహిమను వెతికే వారికి ఇవేవి ఎనదగినవి కాదు, అల్పమైనవి. మహోన్నతుడైన దేవుడే మన కొరకు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడానికి కావలసిన కృపను మనకిచ్చాడు. అందుకే ఆయన కృపా సింహాసనం ఎద్దకు వచ్చినప్పుడు మనము సమయోచితమైన సహాయాన్ని పొందుతున్నాం. మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన తన సామర్థ్యాన్ని మనకిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మన సొంత బలంతో జరుగుతుంది కాదు. చూడండి, జరిగిన పనులు మనం చేయగలిగాం. ప్రజలను మనం తీసుకురాగలమా? లేదు. ఆ హృదయాలను కదిలించింది ఆయనే, వారిలో ఆ ప్రేరణ ఇచ్చింది ఆయనే. చూడండి, ఎక్కడి నుంచి అనేక వేల మంది కదిలి వచ్చారు.
మేము ఈ మధ్య కర్ణాటక పోయాం. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అక్కను కూడా చెప్పాము, అమ్మ మీరు కూడా వచ్చి 1-2 పాటలు పాడొచ్చు అని. మధ్యలో మళ్ళీ మదన్నకు మాకు ఫోన్ చేసింది, అన్న మేము ఏం పాటలు పాడాలి, ఒకటి కన్నడం ఒకటి హిందీ పాడండి అమ్మ అని చెప్పాను. వారు బయలుదేరి వచ్చేసరికి మన ప్రోగ్రాం అయిపోయింది. మరి మధ్యలో ఎక్కడ ఆగారో లేకపోతే ఎటు వచ్చారో, డైరెక్ట్ హైదరాబాద్ రాకూడదని అటు బీదర్ మీదకు పోయి కర్నూలు పోయి కాస్త ఆంధ్ర బార్డర్ దాటి మళ్ళీ హైదరాబాద్ వచ్చినట్టుంది నాకు చూస్తే. ఆ సమయం అయినప్పటికీ చివరిలో మరలా ఒక పాట పాడారు. మరి లైవ్ ఉందో లేదో అప్పుడు నాకు తెలియదు, పాట మాత్రం వినపడింది. దేవుని కృప చూడండి, బయలుదేరి రావటం, పాడటం, ముందు ఆ కష్టం బాధ మరవటం మామూలు విషయం కాదు. దేవాది దేవుడు సిద్ధపరిస్తే తప్ప ఇది అవ్వలేదు. ఆయన ఆకర్షిస్తే తప్ప, ఆయన ప్రేరేపిస్తే తప్ప అది వీలు కాదు. అందుకే మన జీవితాల్లో జరగవలసినవన్నీ ప్రభు చిత్త ప్రకారం అని ఎరిగి మనం ప్రార్థించాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు చెందిన దాన్ని నేను పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించు, నీవు సిద్ధపరిచిన వాటిని నేను స్వతంత్రించుకోవాలి, బలపరచమని మనం వేడుకోవాలి. దేవాది దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. వీటన్నిటిలో ప్రయాసపడితే నాకేంటి, కొద్దిమంది అంటారు ప్రయాసపడితే నాకేంటి. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, దేవాది దేవుడు మనకు సహాయం చేసేది. చూడండి, నిన్న ఫంక్షన్ జరిగింది. మరి ఇక్కడున్న యవనస్తులు, మరి మన ముందున్నవారు అందరు కలిసి ఒక్కొక్క పనిని చూడండి, సర్వింగ్ కావచ్చు, మరి కావలసిన వస్తువులే కావచ్చు, అక్కడ పనులే కావచ్చు, నిలబడి 1 నెల రోజులుగా ముందు సిద్ధపడి వాటన్నిటిలో ఒక్క మనసుతో ఆ పని అంతా చేస్తే అంత సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏం అవసరమో మరి మన అన్నలు చెప్పినట్టు ఎవరిని అడిగింది లేదు. ఏం అవసరం, ఏం కావాలి, ఏంటి ప్రియ సంఘమా అని ప్రకటించింది లేదు. మన సంఘానికి మనం చెప్పుకోవచ్చు, అయినప్పటికీ లేదు. ప్రభు పని ప్రభు జరిగిస్తాడు. దేవుని యొక్క అత్యున్నతమైన కృప, వారు సిద్ధపడి ఆ పని చేయటం, అందుకు ప్రతిఫలం ఎవరు ఇస్తారంటే ప్రభు ఇస్తాడు. ఆ పని చేస్తే ఇచ్చేది ప్రభు. పని చేస్తే నాకేంటి లాభం అని అంటే ఆడ ఫలం ఉండదు. దేవుని కొరకని ప్రయాసపడినప్పుడు అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అందుకే ఆ ప్రయాసపడిన వారిలో భక్తుడు పౌలు అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. చూడండి, భక్తుడు పౌలు అంటున్నాడు, తనకు మాత్రమే కాదంట, తనలాగా ఎందరైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ ప్రతిఫలం ఉంది, నీతి కిరీటం. ఎవరో ఏమో చేస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారని చేసేవి కావు. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేది, దేవుడు మనకు బహుమానం ఇచ్చేది. చూడండి, మహోన్నతుడైన దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పక ప్రతిఫలం ఇస్తాడు, తప్పక బహుమానం ఇస్తాడు. అందుకే ఆ బహుమానం కొరకు ప్రభువు చెప్పిన మాట ప్రకటన 22:12 వచనం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, ప్రభు సెలవిచ్చిన మాట, సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు వచ్చినప్పుడు ప్రయాసకు తగిన ప్రతిఫలం తప్పకుంటుంది. మనుషులు మనల్ని ఎవరిని గుర్తించాల్సిన అవసరం లేదు, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, శ్రీ 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 అని పొగడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రభు నిమిత్తం. ప్రభు ఇచ్చిన భాగ్యం. అది ఎప్పుడైతే గుర్తిస్తామో అందుకు తగిన ఫలం మన ఒడిలో వేయబడతా ఉంటుంది. ప్రయాసం మరవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నిజంగా ప్రయాసపడితే అందుకు తగిన ఫలం ఉంటుంది. నువ్వు నిజంగా కష్టపడితే అందుకు తగిన ఫలం ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ లోకంలో గనులైన దైవజ్ఞులు ఉన్నారు, వారి పేర్లు మనకు తెలిసినవే, చెప్పుకునేది కాదు. వారుకున్నదంతా విడిచిపెట్టి వచ్చారు. వారుకున్నదంతా ఈరోజు వారు లేరు, కానీ కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందుకొరకు తన్నుకుంటున్న వారు కొన్ని చోట్ల. మరొక దైవజనుడు ఆయన లేడు, ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చాడు.
ఈరోజు చూస్తే కొన్ని కోట్లు హెలికాప్టర్ కొందామని చూశారు, దేవుడు ఏం తక్కువ చేయలే. చూడండి, వారికి ఉన్నది విడిచి వారికి ఏం తక్కువ అయింది లేదు. ఇక దైవజనుడు ఈ లోకంలో ఉన్నవారిలాగా ఏదో సంపాదించి పోగు చేయాల. ప్రభు పరిచర్య అన్నాడు, పరిచర్య చేశాడు. లేకున్నా ఈ పని కొనసాగుతుంది. మన ప్రభువు నందు నిద్రించినప్పుడు జీరో బ్యాలెన్స్, ఏం లేదు, అప్పు ఉంది. మరి ఈరోజు ఆయన యొక్క కన్నీటి ప్రార్థన చూడండి, అవి చల్లిన విత్తనాలు ఇందాక వీడియో చూస్తున్నారు కదా, ఆ ఫలం మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడి నుండి ఉండి ఎవరెవరో వచ్చి పనుల్లో తోడ్పడటం, సహకరించటం, రావటం, మేము వచ్చామనటం. దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడండి ఆ ఫలం, దాని ప్రతిఫలం మనం చూస్తున్నాం. ప్రభు నిమిత్తం నువ్వు ప్రయాసపడినప్పుడు ఆ ఫలం నీ ఒడిలో వేయబడుతుంది. నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ప్రకాశం డిస్టిక్లో ఓ పెద్ద ఆయన పరిచర్య చేశాడు. తన ఆస్తి అంతా దేవుని సేవ కొరకు హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత తన పిల్లలు తనను విడిచిపెట్టారు. నీకు దేవుడే ఇస్తాడు పో అని. హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో తన కూతురు దగ్గర ఉంటా ఉన్నాడు. అక్కడికి వేరే చర్చ్ పాస్టర్ గారు, మన అందరికీ తెలిసిన ఆయన, ఆ ప్రార్థనకి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ప్రభు బయలుపరిచాడు, ఇక్కడ పలానా వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఎవరు లేరయ్యా ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు అంటే, ఆ పక్కింటి ఆవిడ చెప్పిందంటే, ఎవరు ఒక పెద్ద ఆయన వచ్చాడు, ప్రార్థనా పరుల్లాగా ఉన్నాడు. ఆయన్ని పిలిచి, ఆయన బ్రతికినంత కాలం నీకు నేను డబ్బు పంపిస్తానయ్యా అని చెప్పి ప్రభు నాకు చెప్పాడని ఆయనకు మనీ పంపించడం జరిగింది. ఎంతకాలం? దాదాపు సంవత్సరాలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. సరే, ఆయన సహాయం చేశాడు, అంతవరకు ఓకే. ఆ పెద్ద ఆయన ప్రార్థన ఏంటనంటే, ప్రభువా చనిపోతే నా సమాధి నీ మహిమార్థంగా ఉండాలి. ఆయన మరణము, ఆయన సమాధి కూడా. ఎంత అద్భుతమనంటే, ఎల్బీ నగర్లో క్రిస్టియన్ సమాధితోటి ఇవ్వబడది ఆ దినాల్లో. ఫస్ట్ సమాధి ఇప్పుడు నేను చెప్పే పెద్ద అయిందే. దేవుడు అన్యాయస్తుడా? కాదు. మనుషుల చేతికి ఏమైనా అప్పచెప్పాడా? లేదు. ఆయన్ని పోషించటానికి ఆ రోజుల్లో వేలియాల గురించి, కాకుల గురించి, ఏలియా భక్తుని గురించి విన్నాము. ఈ కాలంలో ఒక దైవజనుడిని వాడి ఆయన్ని కొన్ని సంవత్సరాలు పోషించిన తర్వాత ఆయన మరణం, రాష్ట్రం డివిజన్ అయి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఆడొక గ్రౌండ్ ఇస్తే అందులో ఫస్ట్ సమాధి పెద్ద అయింది. ఎక్కడి నుంచి వచ్చాడు? యాడవ ప్రకాశం డిస్టిక్ నుండి. తన కొడుకులు కాదంటే దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన, బహుమానం ఇచ్చువాడు ఆయన. ఆయన కోరినట్లుగానే దేవుడు చెప్పి ఆయన జీవితంలో జరిగించాడు. అందుకే మన జీవితాల్లో మనకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ మనం తలంచితే మానవ జ్ఞానానికి అందవు. అందుకే భక్తుడు పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంనకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చదివితే కొన్ని విషయాలు మనకు బయలుపరచబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా భవిష్యత్తును చూసే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే మన జీవితాల గురించి మనము భయపడాల్సిన అవసరం లేదు. మనిషి హృదయానికి గోచరము కావు, కంటికి కనపడవు, చెవికి వినపడవు. దేవుడు కలుగు చేసుకునేది, ప్రభు సహాయం చేసేది. అందుకే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు తలంచితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ సమయానికి వెనుదిరిగి చూస్తే ఇవన్నీ ఎలా సాధ్యం అనిపిస్తుంది. అందుకే ప్రభువుని ఆనుకొని నీకు సిద్ధపరిచిన వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకోవాలి. యుగ యుగాలు నిత్యత్వంలో ఉండాలి. ఆయన వాక్కు, వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ప్రార్థించాలి. ప్రార్థన బలం, వాక్య బలం. ప్రభు బలలో పాల్గొంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు నూతన బలాన్ని పొందుతావు. నేను మన పాస్టర్ గారి జీవితంలో చూసి చెప్తాను. మాకు పరిచయమైన దినాల్లో ఖాళీగా ఉంటే చర్చికి రాయా అనేవాడు. పాస్టర్ గారితో కూర్చుంటే 1 గంట, 2 గంటలు, 3 గంటల పాటలు పాడుతూనే ఉండేవాడు. నాకు మాదిరి నేర్పటానికి ఇప్పుడు తెలుసు, అప్పుడు నాకు తెలియదు. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది, ఇంతసేపు ఏంట్రా నాయన అనిపిస్తుంది జనరల్గా.
ఆ తర్వాత ప్రార్థన అంటే అక్కడ ఉన్న పిల్లలను పిలిచి అందరితో కలిసి మళ్ళీ ప్రార్థన. ఆ విషయాలు అప్పుడు వారం జరిగిన విషయాలు వాటి అన్నిటి కొరకు, ఎవరిని కొత్తగా వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరాధన, ప్రభు బలలో పాల్గొనటం. ఇంక రొటీన్ ఇదే కనపడేది. దైవజనులు మాకు అక్కడ గుంటూరులో ఒక ఆయన చెప్తారు, రోజు ఒకడు ఆయన ఫ్రెండ్షిప్కి వస్తా అంట. నేను కనుక పాస్టర్ గారి దగ్గరికి వచ్చినట్టు వస్తా అంటే ఈ ముచ్చట ఆ ముచ్చట ఊరు సంగతి, ఊళ్ళో ఏడాడ అన్నీ చెప్తాడంట. అరే బాబు ఈయన్ని ఎట్ట వదిలించుకోవాలా అని చెప్పి, ఏమయ్యా పాటలు పాడదామరా అని అంటే, అన్న నువ్వు బాగా పాడతావు పాడు అంటాడంట. వాక్యం చదువుకుందామనంటే మనకు తెలిసిందేగా అంటాడంట. ఇంక తెలిసిందేమన్నా వాక్యం. అందుకే ఏమన్నాడంట, కాస్త ప్రార్థన చేద్దామని అంటే ఇంక లేడంట, నాకు పని ఉంది పోతున్నాను అన్నాడంట. అందుకే సైతాన్ గురించి చెప్తాడు సన్నగారు, వాడు మనకంటే ప్రసంగికుడు, వాడు మనకంటే గాయకుడు, వాడు చేయింది ఏంటిది ప్రార్థన. చూడండి, ఈ పనులు చేసే వాళ్ళకి కాస్త బడా ఎక్కువ ఉంటుంది. మైకి అయిపోయినా ఊరుకోరు, పాట పాడిని ఊరుకోరు. మీరు అందరూ మంచోళ్ళు, మా దగ్గర కొంతమంది ఉన్నారు, కొన్ని ఊళ్ళు పోయినప్పుడు అలిగిపోతారు. ఏందనంటే ఆడ పాట లేదు. ఇంకొక ఆయన ఏందనంటే కనీసం నాకు గ్రీటింగ్స్ ఇవ్వడానికి మైకి లేదు. బా పొద్దుగోకులు చెప్పవయా అన్న. అదేందన్నా అన్నాడు. పాస్టర్ గారు కూడా ఒక ఊరు పోతే నాకు సాక్ష్యానికి ఇవ్వలేదన్నారు. మా పాస్టర్ గారు అమ్మడి పోతే పాస్టర్ గారు పిలిచి, మీ ఇంటికాడ ప్రార్థన పెట్టి నువ్వే పాటలు, నువ్వే ప్రసంగం, నువ్వే సాక్ష్యం, మేము ఏమన్నా పెడితే తింటాం, లేదంటే అది కూడా లేదయా, మేము తెచ్చుకొని హైదరాబాద్ నుంచి తినొస్తామన్నాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. అన్న అసలు నాకు ఇట్లా చెప్పాడని నాకు చెబుతున్నాడు. దేవుడా అనుకున్నాను నేను. ఇంత అరబందపోడా అన్న చెప్పింది కూడా అర్థం కాల. మన పరిచర్యలో మన దగ్గరుండి నాకు టైమే లేదండి, ఏం చెప్పాలా అని అంటే కొంతమంది అట్లా అరబందపోళ్ళు ఉంటారు. అందుకే మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అందుకే ప్రభువే సహాయం చేయాలి. అందుకే భక్తుడు పౌలు అంటాడు, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు ఎవరు ఇవ్వాలి? అది. అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన మనం మన బలం పెంచుకున్నట్లయితే గొప్ప విజయాలు చూడగలుగుతాం. ఆ అనుభవ జ్ఞానం మనలను నిష్ప్రయోజకులను కానివ్వదు. ఎప్పుడైతే వాక్య బలము నీలో ఉంటుందో, ఆత్మ బలం, నువ్వు గెలుస్తావు, జయ జీవితం జీవిస్తావు. మన ముందున్న ఈ సవాళ్ళన్నిటి కొరకు మన మునుపుటి సమయం కంటే ఇంకా సమయాన్ని పెంచుకోవాలి. ఉపవాస ప్రార్థనల విషయంలో, ప్రార్థన అనుభవంలో, ఆత్మ సంబంధమైన విషయంలో, ఆలోచనల్లో ఆ మార్పు మన ఇష్టానికి కాదు, దేవుని చిత్తానికి లోబడదాం. ప్రభువా మీరు సహాయం చేయండి, దయచూపమని అడుగుదాం. వీటన్నిటిలో దేన్ని గురించి చింతించని అవసరం లేదు. ప్రభు మనకు చేసిన వాగ్దానం తరచు వినే మాట గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చిందింపగుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూచుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చూడండి, ప్రభు సెలవిచ్చిన మాట, మీరు దేన్ని గురించి చింత చేయకుడి. మనకు కొంచెం కష్టం రాగానే ఆలోచన పద్ధతి మారుద్ది. నేను ఒక దైవజన్ను గురించి చెప్తాను. ముంబైలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. అప్పటికి 2-3 రోజులు అయిపోయింది, ఆహారం లేదు. ఆహారం లేకపోతే తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట. మంచి భోజనం పెట్టారు, అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, దైవజనుడు కదా, అయ్యగారు మీరు ఈ పట్టణంలో ఉంటే రోజు మా దగ్గరికి రండి, ప్రార్థించండి అని చెప్పి ఆహ్వానించారు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరలా ప్రకటిస్తున్నాడు. 1-2 రోజులు అయిపోయింది, భోజనం లేదు. 3వ రోజు చిన్నగా ఆ ఇంటి దగ్గరికే పోయాడంట. పోయి చూస్తే ఆ ఇంటికి ఇంత తాళం వేసి ఉందంట. వాళ్ళు రోజు రమ్మన్నారు కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయిగా, ఏ టైమో లేరు. వచ్చి కూర్చున్నాక ప్రభు అంటున్నాడంట, నీకు ఆహారం ఇవ్వాల్సింది నేనా ఆ ఇంటోళ్ళ అని అడిగాడంట. చూడండి, చాలామంది ఏం చేస్తారు, మనుషుల మీద ఆధారపడతారు కదా, సహజం, అది మానవ గుణం. నీకు ఆహారం ఇవ్వాల్సింది వారా నేనా అని ఆ తదుపరి చెప్పాడంట. నీ అవసరం ఎప్పుడు ఏ నరుని దగ్గర షేర్ చేసుకోకూడదు. నీ అవసరానికి ఎవరి మీద ఆధారపడాలి? నా మీదనే అన్నాడంట ప్రభు. నీ అవసరం ఏదన్నా ఉంటే నాకు చెప్పు, ఏ మనిషి దగ్గర నోరు విప్పి చెప్పకూడదు. మరి ఏమైంది అని అంటే ప్రపంచమంతా పరిచర్య ఆరంభించాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు నమ్మదగినవాడు. అట్లానే ఇంకొక దైవజనుడు కూడా ఆయన పరిచర్యలో రోజు గృహ దర్శనాలు చేసి ప్రార్థన చేస్తూ ఉంటాడంట, వాళ్ళ సంఘ బిడ్డలు బాగుండాలని.
పాపం అది రోజు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు మానిపీయటానికి దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు ఒక ఇంటి దగ్గర పోయి అంటే ప్రార్థన చేయడానికి ఆమె కాళ్ళు చాపి అంటులు దోముకుంటుందంట. ఇంకొక ఇంటికి పోయిరా, తర్వాత మా ఇంటికి కొద్దిగా నా ఈ పని తొందరగా అవ్వాలా, పిల్లలు బడికి పోవాలా, మా ఆయన పొలం పోవాలా అని చెబుతుందంట. ఏంది ప్రభు అని అంటే, నేను నీకు చెప్పలేదు కదా ఆ ఇళ్ళమ్మడి తిరిగే పని నీకెందుకు, చూడు ఆమె ఏమంది, అడుక్కునేవాడితో పోల్చింది, ఇంకొక ఇల్లు చూసుకోనరా మా ఇంటికి అన్నట్టు. అప్పుడు ప్రార్థించా అంట ప్రభు సన్నిధిలో, నిన్ను సిద్ధపరిచింది, నిన్ను పిలిచిన పని వేరు, చాలు ఇప్పటి వరకు అని. అప్పటి నుంచి ప్రజలే ఆయన దగ్గరికి రావటం ఆరంభించారు. ఆయన తిరగటం మానేశాడు. అందుకే దేవుని మీద, దేవుడు నీకు ఏం సిద్ధపరిచాడో వాటి వైపు చూడు. ఆ నింద వచ్చింది నిజమే, కష్టమైంది నిజమే, శ్రమ అయింది నిజమే, కానీ దేవుడు తన ఉన్నత మహిమలకు తీసుకొచ్చి ఈరోజు మనం మాట్లాడుకునేటట్లు చేశాడు. అందుకే నీ కష్టాన్ని, నీ పరిస్థితిని దేవునికి చెప్పు. దేవుడు నీ కష్టంకు కావలసిన సహాయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, లేదా మనుషులను ప్రేరేపిస్తాడు. ఏ వైపు నుంచి అయినా నీకు ఆ సహాయం అందుద్ది. నువ్వు దాని గురించి కలవరపడని అవసరం లేదు. ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. మన ఈ పరిచర్యలో, ఆ కృష్ణా జిల్లాలో మన రాంబాబు పరిచర్య చేసే స్థలాల్లో ఒక అమ్మాయి ఉంది. క్యాన్సర్ అన్నారు, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఆ మలం వచ్చే పేగు తీసి బయట వేశారు, ఒక సంచి పెట్టారు. దాన్ని మళ్ళీ లోపలేయాలి, ఆ మలద్వారానికి మళ్ళీ ఆ పేగుని అంటియాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. వాళ్ళు మాట్లాడితే ఏమంటారంటే చచ్చిపో. ఎవరికైనా చేత అయింది, ఈజీ మాట అది ఒకటే. ఏమంటారో కష్టం రాగానే, ఇది మా దగ్గర డబ్బులు లేవు, మాతో అవ్వదు, చచ్చిపో. మేము అక్కడ ప్రార్థనకి వెళ్ళాం. అమ్మ దేవుడు ఏం చేస్తాడో చూడు, పోయే కాలం వస్తే అందరూ పోతారు, అసలు ఎవరు ఉండరు, నీకు టైం వచ్చినప్పుడు నువ్వు పోదువు కానీ తొందరపడు, మాకు ముందే పోయావనుకో నరకం, టైం వచ్చినప్పుడు పోతే పరలోకం, కాబట్టి ఏం జరుగుద్దో చూడు అని చెప్పాను. ఆ ఊర్లో ఏదో ప్రోగ్రామ్ ఉండి ముఖ్యమంత్రి వచ్చాడు అక్కడికి. ముఖ్యమంత్రికి రాగానే ఆ ఇళ్ళమ్మటోళ్ళు ఏమని దేశకపోయి ముందు పెట్టి, ఏమండి ఏమికి ఏమి లేవు, చచ్చిపోతానంటుంది. ఎందుకమ్మా, నాకు ఇట్లా ఆపరేషన్ అండి, క్యాన్సర్ అని చెప్పి పేగు తీసి బయట వేశారు, ఆ సంచి మోసుకొని తిరుగుతున్నాను అంటే వెంటనే హైదరాబాద్కి రిఫర్ చేశాడు ముఖ్యమంత్రి. ₹1 ఖర్చు లేకుండా ఈమెకు అన్నీ ఈ హైదరాబాద్లో ఉన్న హాస్పిటలే భరిస్తుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని ముఖ్యమంత్రి అక్కడ ఉన్న కలెక్టర్కి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్పి లెటర్ రాయించి ఇచ్చి పంపాడు. వాళ్ళు అంటున్నారు, ఇదేందన్నా డబ్బులు లేవని అంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చాడు, అసలు మా ఊరు రావటం ఏంది, మా వాళ్ళందరూ నన్ను ముందు పెట్టడం ఏంది, ఆయన కాగితం రాసి ఇవ్వటం ఏంది, ఈ పని అయిపోవటం ఏంది. చాలా అద్భుతం. ఇంకొక ఆవిడ ఉంది, అప్పులయ్యి ముఖ్యమంత్రి క్యాన్వాయికి అడ్డం పడకపోయి. ఇప్పుడు ఆమె బడాయి ఎట్టుందంటే, మాజీ ముఖ్యమంత్రికి ఏమో చేత ఫోన్లు చేయమంటున్నారు, మాకు కొంచెం రిఫర్ చేయమ్మా, నువ్వు బాగా గుర్తుండిపోయావు ముఖ్యమంత్రి గారికి, నువ్వు చెబితే పని అయిద్ది అని. అసలు ఆమె బండి, ఆమె బడాయి మామూలుకు లేదు. చచ్చిపోదాం అప్పులయ్యి అనుకుంటే అప్పుల పరిస్థితి మారి పలుకుబడి పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె అందరికి రికమెండేషన్. చూడండి, కొంతమంది కొన్ని కష్టాలు వచ్చి మంచి స్థితికి వాళ్ళని తీసుకెళ్తున్నాయి. ఆమె ఇప్పుడు పబ్లిక్ పనిషి అయిపోయింది. అందరూ ఆమె ఏమన్నా నమస్కారం, బా ఆమె టెట్ అంటుంది, ఎంత బాగా. మరి అలవాటు లేని పనులా, రోజు ఉన్న పనులు వేరు. ఇప్పుడు అందరికి నమస్కారం అంటాం, ఇటు చేతులు ఇవ్వటం రాదు కదా. ఇప్పుడు ఎంత అద్భుతం. దేవుడు ఏమి సిద్ధపరిచాడో మన జ్ఞానానికి అందవు. చచ్చిపోదామని పోయి అడ్డం పడితే ఆమె లెవెల్ మారిపోయింది. ఇంకొక మన చర్చిలో చచ్చిపోతామని అంటే ఆమె సంచి మళ్ళీ తీసి కుట్టమని చెప్పారు. గవర్నమెంట్ని దేవుడు తీసుకొచ్చాడు తన ఊరికి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇక మన జ్ఞానానికి అందవు. అందుకే నా కార్యములు హృదయమునకు గోచరము కావు, కంటికి కనిపించు. అందుకే భక్తుడు పలికిన మాట కూడా చదువుకొని ముగించుకుందాం. కీర్తన 31:19 చివరి మాట. కీర్తన 31:19లో కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరు ఎదుట? మనుషులు ఎదుటే. పరలోకం పోయినాక అనుకున్నారు. ఇందాక చెప్పారు కదా అయ్యగారు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, అప్పుడు ఎవరు దోళ్ళకెత్తాడు అని. అక్కడికి పోయినాక కాదు, ఇక్కడ ఉండంగా కూడా ఈ మనుషుల ఎదుట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచాడో మనకు తెలియదు. ప్రభువుని ఎరిగినప్పుడు ఆత్మచేత కొన్ని సంగతులు మాత్రము
పరిశీలించి వివేచించగలుగుతాం, కానీ కొన్ని కార్యాలు అద్భుతముగా ఉంటాయి. అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన నీవు చింతించటం మాని, నీ సమస్యల గురించి భూతద్దంలో చూడక, నీ భవిష్యత్తును గురించి కలవరపడక, నీవు ఆయన చేతిలో ఉన్నావు. నీవు ఆయన పేరు పెట్టి పిలిచిన బిడ్డవై ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను సిద్ధపరిచితిని అని అంటున్నాడు. ఈ పెద్ద పనుల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నిన్న మన మూర్తి అన్న కూడా చెప్తా ఉన్నాడు, నేనేదో రిటైర్ అయ్యి ఇంట్లో ఉందాం అనుకుంటే అంటే అసలు విరామం లేని పని దేవుడికి అన్న అప్పచెప్పాడు. ఒక ఫోను కాదు, 4 ఫోన్లు. పోయినసారి కూడా చెప్పిన, నేను వచ్చినప్పుడు అన్నవాళ్ళ దగ్గరే ఉంటున్నాను, పెద్ద ఇల్లు కాబట్టి అని మా ఇంటి దగ్గర ఉండంటే వచ్చినప్పుడు అటు వచ్చి ఇటు వెళ్తున్నాను. ఒక ఫోన్, ఈ ఫోన్ ఆపితే మనవాళ్ళు ఎంత తెలివికల్లా ఉన్నది, బిజీగా ఉందని 2వ ఫోన్కి చేస్తున్నారు. 2వ ఫోన్ బిజీగా ఉందంటే 3వ ఫోన్, 3వ ఫోన్ బిజీ ఉందంటే 4వ ఫోన్ కూడా వదిలిపెట్టట్లా. అసలు రికమెండేషన్ ఏమో మనం అన్నకి చెప్పని. ఆయన ఏమనుకున్నాడు, ఏదో స్తోత్రం హల్లెలూయా అని ఆఫీసుకు పోయి, అప్పుడున్న పరిస్థితి వెనక పెద్ద ఆపరేషన్ అయ్యి ఆ గాయం మానుద్దో లేదో ఇటువంటి పరిస్థితి. ఒకరోజు అన్న పంపిస్తే నేను మూర్తి అన్న ఇంటికి వెళ్ళాను. అన్న సత్తెనపల్లి వచ్చి వాక్యం చెప్పన్నా అని అన్నాడు. అసలు అన్నే తీసుకొచ్చాడు సత్తెనపల్లి మూర్తి అన్నని. ఆయన యొక్క సాక్ష్యం పుస్తకాలు వేల మందికి ఇవ్వబడినాయి. ఆశ్చర్యపడుతున్నారు. అందరనే మాట ఏంటనంటే, మనం అన్నీ ఉండి కూడా ఇట్టుంటాం, ఆయన ఏంది పలు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతా అంటున్నారు. పోయి అప్పడగండి అని చెప్పారు. అది ఎట్ట వస్తుంది అన్న అంటున్నారు. ఏమంటే మరి మూర్తి అన్నని అడగండి, సంతోషంగా ఉంటాడని అంటే మరి నేనేం చెప్పేది, మరి ఆయన్ని అడగాలి, అది ఆయనకే తెలుసు, ఆ రహస్యం మనకు తెలీదు అని. మరి నిన్న అన్న కూడా చెప్తా ఉన్నాడు, ఓ అసలు ఎంత భారం అయిపోయింది, ఎంత బరువు అయిపోయింది. నిజం, ఎవరిచ్చారు అది? ఎవరన్నా మీరు నేను ఇచ్చామా? దేవుని మహాకృప. ఆ భారం, ఆ బరువు తట్టుకొని కావలసిన సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆ పనికి తగిన శక్తినిచ్చేవారు ఆయనే. కాబట్టి ఇంతమందిలో ఐక్యతను దేవుడు తీసుకొని వచ్చాడు. లేకపోతే ఏటేటో ఉండే పరిస్థితి. నేను కూడా ఏమన్నాను, అన్నదనిపై నాకు హైదరాబాద్ రానన్ను. ప్రభు అన్నాడు సంగమ నాది అని. ఆ మాట ప్రకారం నిలవబడ్డా, అంతటితో ఆగల. నేను కూడా ప్రార్థన, ప్రభు అన్న మాట ఎవరు వినరు నాయన అని అన్నా. ఒక ఆయన అయితే అసలు పెళ్ళికి రాగానే నేను ఉండాలా పోవాలా అన్నాడు. ఇదేంది ప్రభువా, ఎవరు పని వాళ్ళు మొదలు పెట్టారు, ఎవరు పని వాళ్ళు మొదలు పెట్టారంటే మొదలు పెట్టిన వాళ్ళు పోయినాడు పోయారు. వాళ్ళ ఇష్టం అది, మనమేమనలా. వాళ్ళు కోరుకుంది అది. కానీ నిలిచినందుకు దేవుడు ఆ కృపను అనుగ్రహించి ఈ యొక్క పరిచర్య వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. ఇచ్చిన ప్రతి దర్శనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేశ దేశాల్లో ఒక్కసారి పరిచర్య ఆరంభమైంది. ఓ దేవుని సేవకురాలు గడిచిన 2 వారాల క్రితం నా ఎద్దకు వచ్చారు. బ్రదర్, మీ యొక్క పరిచర్య అని తను చెప్తున్నారు. ఏమని? మీరు అడుగుపెట్టిన స్థలాలను దేవుడు మీకు ఇస్తాడు. ఏ నరుడు, ఏ శక్తి మీ ఎదుట నిలవజాలదని అంటే నేను చెప్పిన మా పాస్టర్ గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, వారసత్వంగా మాకున్న వాగ్దానం అమ్మా ఇదని. చాలా సంతోషపడుతుంది. అవునా అంటుంది. ఆమె ఏదో గొప్పగా చెప్పాను అనుకుంటున్నాం, మనకు తెలిసిందే. ఎంత ఆశ్చర్యం కదా నిజంగా. ఇంకొకటి, మన దగ్గరికి తరచూ వస్తుంటారు తమిళనాడు నుంచి. గుంటూరుకు వచ్చారంటే మా పిల్లల్ని వెళ్ళమన్నాను. వెళితే చెప్తున్నారు, ఎక్కడున్నారు డాడీ అంటే అటు గోవా పోయి వస్తున్నారు. ఆయన అసలు ఏం అడిగింది కూడా లేదు, ప్రేయర్ చేసి చెప్తున్నాడంట. వేరే దేశాల్లో పరిచర్య ఆరంభించబడబోతుంది, చర్చ్ ప్లాంటేషన్, సువార్త ప్రకటన కాదు, అడుగుపెట్టిన చోట చర్చెస్ మొదలవుతాయని. చాలా అద్భుతం. ఎవరు చెప్పమన్నారు? మనం చెప్పమన్నాం. ఆయన డబ్బులు ఇచ్చి చెప్పించుకునేదా? ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, పేర్లు పెట్టి పిలవటం నేర్పుతారంట. అదేదో యూట్యూబ్లో మా పిల్లలు చెప్తున్నారు. ఎస్ అనే అక్షరం మీద ఎట చెప్పాలా, పి అనే అక్షరం ఎట పిలవాలా, ఇవన్నీ మంత్ర విద్యల్లాగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు వేరు. చూడండి, అద్భుతంగా గుర్తులు చూస్తున్నాం, వాగ్దానాలు చూస్తున్నాం. కొత్త ఏమీ లేవు, సోది చెప్పించుకోవటం కాదు. ప్రభు మనకిచ్చిన వాగ్దానాలనే మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే యాకోబుతో మాట్లాడినాడు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానమే ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినాడు. ఆయన యొక్క వాగ్దానాలే ఈరోజు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. దైవజనుడికి దేవుడిచ్చిన వాగ్దానమే నెరవేర్చబడుతూ ఉంది. చూడండి, ఈ నరులందరి ఎదుట ఆయన మనలను గొప్ప చేస్తూ ఉన్నాడు, పరిచర్యను వెల్లడపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిన్న బయట నుంచి వచ్చిన దేవుని సేవకుల్ని మరి గౌరవించి సన్మానిస్తే చాలా సంతోషపడుతున్నారు. బ్రదర్, మేమేదో వచ్చామండి అన్నారు. మీరు సన్మానానికి పాత్రులండి, మా పరిచర్య కొరకు చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ సో మచ్ అని అంటే ఓ అంటున్నారు వాళ్ళు కూడా. ఎంత బాగా, వారి సంతోషం కూడా పరిపూర్ణం.
ప్రభుకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతం! వచ్చిన వారందరూ క్షేమంగా వెళ్ళటం, మంచి వాతావరణం ఇవ్వటం ప్రభు దయ చూపాడు. అందుకే ఈ కొత్త సంవత్సరం ఈ మొదటి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరిచినాడు. అన్నీ సిద్ధపరచబడున్నవి, వాటిని పొందుకోవటమే మన పని. అందుకే భయపడొద్దు. మీ వివాహం, మీ ఉద్యోగం, మీ భవిష్యత్తు, మీ అప్పులు, మీ యొక్కన్న కలవరాలు, భయాలు, మీ యొక్క శత్రువుల గురించి కూడా చింత చేయవద్దు. దేవుడు వారిని మీకు మిత్రులుగా చేస్తాడు, మీ పరిస్థితులను మారుస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. వీటన్నిటిలో చివరిగా నిన్నటి దినం తెలియజేసినట్లు వరుసగా మొదలైన ఆయా రాష్ట్రాల్లో పరిచర్య కొరకు మంచి హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వారు కావాలి. ప్రార్థించండి. మన పిల్లలు ఉన్నారు. ఈ మధ్య మా దగ్గరికి యవనస్తులు వచ్చారు. ఒకరోజు ఇదే గుర్తు చేశాను. గొప్ప గొప్ప దైవజనులు 17 ఏళ్ళకి 20 ఏళ్ళకి పరిచర్య మొదలు పెడితే మీరేంద్ర నాయన 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు పిల్లలు ఉండ ఇంకా ఆడే ఉన్నారు. ఉండటం కాదు, ఓట మీద రాయిలాగా ఆ పనులు చేయకుండా ఇవన్నీ అడ్డు. ఫలించండి, అడుగులు ముందుకేయండి. మిమ్మల్ని తిడుతున్నానని అనుకోకండి. ఇవాళ నా డ్యూటీ అదే అన్న. పాపం వాళ్ళేదో నాకు బాగలేదని పలకరిస్తానికి వస్తే నేను వాళ్ళని దిబిడి వేసి పడేసిన. వాళ్ళ మీద ప్రేమే, వాళ్ళ భవిష్యత్తు గురించి. యుద్ధం తెలుసుకున్న నువ్వు చిన్నగా ఎందుకుంటావు? సత్యం తెలిసిన నువ్వు ప్రకటించకుండా ఎందుకుంటావు? ప్రభువుకు సాక్షిగా ఉండేది అందరి పని కదా, ఎందుకు సాక్ష్యార్థంగా ఉండవు? దినాలని, సమయాన్ని సరిగా వాడుకోండి అని గుర్తు చేశాను. అందుకే ఈ విషయం ప్రార్థించండి. అనేక మందికి యవనస్తులు మన పరిచర్య ద్వారా రక్షింపబడి ఎక్కడెక్కడో ఉన్నారు. కొంతమంది సరైన మార్గంలో ఉన్నారు, కొంతమంది మార్గం లేకుండా ఉన్నారు, ఇంకెక్కడెక్కడో పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని సమకూర్చి ఆ సైన్యం తిరిగి మరలా ఎజ్కేల్ కాలంలో ఉన్నట్లు ఎండిన ఎముకలకు అవు జీవం వచ్చి ఒక గొప్ప సమూహంగా మారిపోవాలి. ఒక సైన్యముగా వారు ముందుకు సాగాలి. దేవుని సేవకునికి ఇచ్చిన వాగ్దానాలు నిలబడవు. తిరిగి వారిని ఒక సైన్యాన్ని సిద్ధపరచమన్న మాట ప్రకారం వారు ఫలించాలి. అందుకు నేను దినం గుర్తు చేశాం. మరి ఈ దినం కూడా ఆ సత్యాన్ని మీరు గ్రహించి ఉన్నారు కనుక ప్రార్థించండి, సహాయం చేయండి, ప్రభు దయ చూపమని అడగండి. అట్లాగనే మన మధ్యలో ఒక అక్క ఉన్నారు. తమ్ముడు ఆడ చెబుతున్నావు కానీ మమ్మల్ని పంపించలేదు కానీ అడిగింది. మదన్నకి చెప్పాను, ఒక ఎస్కార్ట్ పెట్టి ఈ అక్కను పంపి నాయన. నేనేమో యవనస్తుల కొరకు ప్రార్థిస్తుంటే అక్క నేను పోతా అంటుంది. అన్ని చోట్లకి వెళ్తుంది. మరి ఇక్కడ సమయానుకూలం అవన్నీ కుదరటం లేదు. అక్కడ చెప్పావు కానీ తమ్ముడు ఇక్కడ అని అంటుంది. ఏం చేద్దాం? పెద్ద ఆవిడకేమో పోవాలని ఉంది, కుర్రవాళ్ళకేమో, యవనస్తులకేమో ఎట్టెట్నో ఉన్నారు. వాళ్ళకి ఏం తోసట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఆడవాళ్ళని ఆడవాళ్ళు చేసుకోవాలో, మగవాళ్ళు చేసుకోవాలో, ఏం చేయాలో అర్థం కావట్లా కొంతమందికి. నేను చూడండి, నేను ఉండలేను. ఇద్దరిద్దరు కలిసి వస్తున్నారు. నేను అడిగా, ఏంది మీరిద్దరు ఏమన్నా పెళ్లి చేసుకో? పెళ్ళింది అంకుల్ అని అన్నారు. ఓహో మీరు మగవాళ్ళు కదా అన్నారు. ఇంకా ఆడపిల్లల్ని అడగల, ఏమ్మా మీరు కూడా చేసుకుంటారా అని. మేము అసలు కలిసి ఉంటాం, బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. నేను కూడా చెప్తాను మా మిస్సెస్ తోటి, మనం కూడా బెస్ట్ ఫ్రెండ్స్మే అని. ఈ మధ్య అందరు చెబుతున్నారు మేము ఫ్రెండ్స్మే అని. మరి ఫ్రెండ్స్ అయితే ఇంట్లో బయట అన్ని సమాధానంగా ఉండాలి కదా. ఈ ఫ్రెండ్షిప్ ఏంది నాకేం అర్థం కాలే. మగవాళ్ళు ఆడవాళ్ళు. మనం గెలవాల్సింది ప్రభువు కొరకు. ప్రభు రాజ్య వ్యాప్తి నిమిత్తం చిన్న వయసులోనే భక్తుడు సమూయేలులాగా, యేసోపులాగా, దానియేలులాగా, ఇర్మియాలాగా మంట రగలాలి. ఈనాడు గొప్ప దైవజనులు అన్నవారు కూడా అలాగ వచ్చిన వారే. నాకు ఆ వయసులో అవకాశం పోయింది. 27 ఏళ్ళకి బైబిల్ పట్టుకొని అడుగులు వేశాను. మీకున్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? దేవుని అత్యున్నతమైన కృప మనకున్నది. కృపాకాలంలో ఉన్నాం. దేవుడు సమీపముగా ఉన్న కాలం ఇది. దేవుడు మనకు సమీపముగా ఉన్న కాలం. చాలా కాలం తర్వాత మా అమ్మగారు వచ్చారు. చెప్తుంది, రాత్రి కాలం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చాలా సంతోషిస్తున్నాడని చెప్తా ఉంది. చాలా ఆనందిస్తున్నాడు. నేను ఆయన సన్నిధి అనుభవిస్తున్నాను. మా అమ్మగారు ప్రవచనాలు, దర్శనాలు ఇట్లాగా ఇది యెహోవా వాక్ని ఇలాంటివి ఏమి ఉండవు. దేవునితో సన్నిహిత సావాసం. ఎంత మంచి సావాసం అంటే అనేక విషయాలు వచ్చి ఫ్రెండ్లీగా చెప్పి వెళ్తూ ఉంటుంది. అందులో మా పట్టణంలో కొంతమంది చనిపోయేది, వాళ్ళ వివాహాల విషయం, సూసైడ్ చేసుకో డైరెక్ట్గా ఇళ్ళకెళ్ళి తలుపు కొట్టి చెప్పింది. షాక్ అయ్యారు అందరూ. ఆ తదుపరి చర్చిలో ఉంటే యేసు ప్రభు కంటే కూడా మా అమ్మ ఎక్కువ వచ్చి అందరికి ఈ చెప్పించుకోవడానికి సోదిలాగా ఉండేవాళ్ళు. మా పిన్ని కానీ మా అమ్మగారు ఇద్దరు ప్రవచన వరం, దర్శన వరం కలిగిన వారు. వీటి కోసం వస్తుంటే చెప్పాను, మీరు ఆగండి అమ్మా, యేసు ప్రభువుని వదిలిపెట్టి మీరే భక్తులు అయిపోయేటట్టున్నారు.
మిమ్మల్ని సోషల్ మీడియాలో పెడితే ఓ ఈ ప్రత్యేకమైన గుంపు ఉంటారు, కొంచెం కాలం మౌనం, చాలా కాస్త ఉండాలి, ఇట్లా కాదు అని అంటే వేచాను. ఎవరన్నా మనిషి వచ్చారనుకోండి, ఇంక ఎన్ని చెడు గుణాలు ఉన్నాయో అన్నీ చెప్పుద్ది, ఏం అలవాట్లు ఉన్నాయో అన్నీ చెప్పుద్ది, ఏం చేస్తున్నారో అన్నీ చెప్పుద్ది. ఇప్పుడు అన్నీ చెప్తే మీరు కూడా మళ్ళీ దగ్గరికి పోరు. ఎందుకు వచ్చింది? వాళ్ళకి దేవుణ్ణి అందించాలంటే అవన్నీ తెలిసి ప్రేమించాలి. నేను నా అనుభవం చెప్తాను. మన చర్చిలో అక్క ఉండేది, సువర్ణ అని, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు మన చర్చిలో లేదు. పెంతెకోస్త్ చర్చ్ పాస్టమ్మ గారు అక్క, నేను నా ఫ్రెండు ఇద్దరం చర్చిలోకి వస్తూ ఉన్నాం. నా ఫ్రెండ్ ఎక్కడ వాడు? కరీంనగర్ వాడు. కరీంనగర్ నుంచి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? 3 మర్డర్లు చేసి వచ్చాడు వాడు. ఈ అక్క అంటుంది, బ్రదర్ మీరు ఎవరిని తప్పించుకున్నా దేవుని దగ్గర నుంచి తప్పించుకోరు బ్రదర్, మీరు చేసేయని అంటుంది. నేను వాని కళ్ళు చూస్తున్నా, ఆమె కళ్ళు చూస్తున్నా, నా కళ్ళు చూస్తున్నా, ఎవరు సంగతి చెబుతుంది ఈ అక్క అని. వాడు అంటున్నాడు నేనేనని పారిపోయాడు. అసలు ఎవరికి తెలియదు నేను చేసి వచ్చింది, అసలు ఏమైంది ఎడ చెప్తున్నా అన్నాడు. అంతలోకి వెనక అన్న వస్తున్నాడు స్కూటర్ వేసుకొని, వచ్చి దిగాడు. ఏందయ్యా ఆయన పరిగెడుతున్నాడు అంటే, అన్న ఏమంటే చెప్పింది పారిపోయాడు అన్న. దివిడి ఆమెకిక. ఆమె అంటుంది, ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నాకు ఈ దర్శన వరం తీసేయను ఆయన, ఈ ఆత్మ నాకు వద్దు ప్రభువా. ఇచ్చింది దేవుడు. చూడండి, ఆమెకు వాడటం చేతగానందుకు వాడు పారిపోయాడు. పారిపోవటంగా చివరికి అత్తను పొడిచాడు. మళ్ళీ జైలుకు పోయి పోలీస్ స్టేషన్లో సమాధానం పడి కేసు కొట్టేసుకోవాల్సి వచ్చింది. ఆ కత్తి ఏమో దిగల, కూరగాయల కత్తి ఎంతది, ఆమె పొట్ట ఏమో ఎంతది. ఏం చేద్దాం, బతికిపోయింది. ఆమన్నా, అమ్మ నీ పొట్ట పెద్దది, నీ చల్లగుండా, నీ అల్లుడు పొడితే పొడిచాడు అని. మళ్ళీ పొడిచి నా దగ్గరకు వద్దాం అనుకున్నా అంటే, భలేవాడివి, ఇదేదో హెడ్ ఆఫీస్ లాగా అయ్యేది, నువ్వు ఆడే ఉండరా నాయన. అప్పుడు మనకు రైల్వే ట్రాక్ ఇవన్నీ లేవు, మిర్యాలగూడ అటు రావడానికి సాగర్ మీదగా రావాలి. రూట్ తెలియక మిర్యాలగూడ దాకా వచ్చి ఆగి ఉండిపోయాడంట. మంచి పని చేసావు నా దగ్గరికి రాకుండా. తర్వాత ఏమైపోయాడో కూడా తెలియదు. చూడండి, అక్కకున్న దర్శనం. ఈ అనుభవం నాకు ఉండటం వల్ల మా వాళ్ళని జాగ్రత్త చేయగలిగాను. మీకు ఎప్పుడన్నా కావాలంటే మా అమ్మనే మా పిన్నమ్మని పిలుస్తాను. భాషల్లో, ప్రవచనాలతో, దర్శనాలతో అన్నీ క్షుణ్ణంగా చెప్తారు. విని తట్టుకునే ఓపిక మీకే ఉండాలి. మీది మీకే చూపిస్తారు. దేవుడిచ్చిన కృప అది. ఇంటికి పోయి చెప్పినప్పుడు మీకు చెప్పటానికే అది కాదు కదా. దేవుడు కోరింది ఏంటి? మార్పు, పాపల్ని మార్చుకోమని. ఇంకా అప్పుడు నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్టయితే చర్చిలు ఎవరు ఉండరమ్మా, నీకు దండం, నువ్వు ఇట్లా చెప్పేదైతే మీరు ఆగాలి కొంచెం. అట్లా తగ్గి అప్పటి నుంచి ఇంకా అన్ని మార్చుకొని ప్రభువుని ఎందుకు అని అంటే వారికి నాయకులు లేరు. యేసన్న గారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డది. భాషల్లో మాట్లాడుతుంటే మా ఇళ్ళమ్మటోళ్ళు పిచ్చి పట్టింది, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఆ దినాల్లో. ఆ అన్నోళ్ళు అందరూ ముస్లిమ్స్, అక్కడ ఉన్న హిందూస్, దేవుని దయ అందరూ ప్రభువుని తెలుసుకున్నారు. ఈరోజు అందుకే దూరంగా ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా వచ్చింది. ప్రభువు చాలా సంతోషిస్తున్నాడని. దేవుని మహాకృప, దేవునికి అంటుగట్టే పని, దేవుని కార్యాలు. అందుకే తెలిస్తే ఉపయోగం లేదు. మనము దేవుణ్ణి ప్రేమించి ఆత్మ బలము పొందుకున్నప్పుడు గొప్ప విజయాలు చూడగలుగుతాం. చూడండి, ఇజ్రాయేలీలకు అదొక ప్రవచనమే, కానాను స్వతంత్రించుకోమని, మీకు ఇవ్వబడుతుందని. ఆయన వాగ్దానాలన్నీ మనకు ప్రవచనాలే. మనం స్వతంత్రించుకోవాలి. అది నీ వంతున్నది, నీ సహకారం ఉంది. దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తదుపరి ప్రభు బలలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మీ మనసులో ప్రార్థించండి. మా ప్రియమైన తండ్రి, నువ్వు ఇంత మాకు సమీపముగా ఉన్నావు. నువ్వు మా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచావు ప్రభువా. ఇదిగో 33వ సంవత్సరం దాటి తండ్రి, మేము అడుగు పెడుతున్న ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో సంఘముగా మమ్మల్ని ఇంకొక ఉన్నత మెట్టుకు తీసుకుని వెళ్ళండి. ఈ పరిస్థితులన్నీ వాడి మమ్మల్ని మీరు బలపరచండి, మాకు సహాయం చేయండి. సంఘముగా ఎవరెవరికి ఏ అవసరత ఉన్నదో నీ ప్రతి పరిస్థితిని దేవుడు మేలుగా మారుస్తాడని విశ్వసించి నీవు చేయవలసింది చేయటానికి అనుదినము వాక్య ధ్యానము బలం పెంచుకో. నీ ఆత్మకు ఆహారం అది. నువ్వు విశ్వసించు. నువ్వు విశ్వసించడానికి అడ్డైనవి చేదైనవి తొలగించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థించు. దేవుడు నీకు ఇచ్చిన ఆ వాక్యానుభవంలో తెలిసిన ప్రతి ఆజ్ఞకు లోబడు. ప్రభు సహాయం అడుగు. ప్రతి వారము క్రమము తప్పక ఆయన సన్నిధికి వచ్చి బలలో పాల్గొను. ప్రభువుని సేవించు. నీ భవిష్యత్తు ఆయన ఉన్నాడు కనుక సమస్తము మేలుగా మార్చబడతాయి. ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మలుస్తాడు. తండ్రి సహాయం చేయదేవా, నా మట్టుకు నాకు సహాయం చేయి. ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం. అట్లా మా యొక్క ఈ పరిచర్య కొరకు కూడా
తండ్రి మీ వాగ్దానాలు నెరవేర్చు, మాకున్న దర్శనాన్ని నెరవేర్చు ప్రభువా. మా ఎడల మీ అత్యున్నతమైన కృపను చూపు తండ్రి. కృపా మహత్యము గల దేవుడవు నీవు, కృపా కటాక్షము కలిగిన దేవుడు. అందును బట్టి మేము నిలవబడి ఉన్నాం. దయ చూపండి, ప్రతి వారిని బలపరచండి, సహాయం చేయండి ప్రభువా. మేలు చేయి ప్రభువా అని అడుగుచు ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడు పరిపూర్ణుడు అయిన మా తండ్రి, మేము ఎరగనప్పటికీ నీవు మమ్మల్ని ఎరిగి ప్రభువా సిద్ధపరిచి ఈ పనులన్నీ జరిగిస్తున్నందుకు, ఈ సంఘ సావాసమును బట్టి, పరిచర్యను బట్టి, దైవజనుని కుటుంబమును బట్టి ప్రభువా, ఇక్కడున్న దైవజనులను బట్టి మీకు ఎనలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకే తండ్రి. మరొక నూతన సంవత్సరం తండ్రి, ఈ మొదటి పునరుద్ధాన దినమును ఆరంభించబడ్డకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. నీ ప్రియబిడ్డల జీవితాల్లో వారి సమస్యలనే ఊబిలో చిక్కుబడి ఉండగా ప్రభువా, ఎందరైతే బంధకాల్లో బంధించబడి ఉన్నారు వారందరినీ లేవనెత్తు వాడవు నీవే. నీ వాక్కునిచ్చి వారిని బాగు చేయువారు మీరే. మీరు భవిష్యత్తునిచ్చే దేవుడవు అయి ఉన్నావు ప్రభువా. మనుషులు మాట్లాడితే గతం ఉంటుంది, కానీ మీరు మాట్లాడితే భవిష్యత్తు ఉంటుంది. నీవు ఏవేవి వారి హృదయమునకు గోచరము కానివి, కంటికి కనిపించినవి సిద్ధపరిచి ఉంచావో వాటన్నిటిని పొందుకోవటానికి సహాయం చేయండి. మీ దూతలకు ఆజ్ఞాపించండి, మీ ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభువా. మీ నామమును మహిమపరుచున్నట్లుగా ప్రతి వారి జీవితాలను బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాను. యేసు క్రీస్తు నామములని ప్రజలు ఆశీర్వదింపబడుదురుగాక. ఈ సావాసం, ఈ పరిచర్య కొరకు మీ యొక్క నిత్య ప్రణాళికలన్నీ నెరవేర్చబడు గాక. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించి వర్ధల చేయమని మనవి చేస్తున్నాను. ఈ దినము కొరకు దాచిన మెండైన దీవెనలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని, బలలో పాల్గొనుచున్న ప్రతి వారిని బలపరిచి మీ చిత్తమంతయు నెరవేర్చు వారుగా సంపూర్ణులుగా ఉండునట్లు స్థిరపరిచి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.